ఓకే అండి, దేవునామాన్ని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన కృపకై నిజంగా ఆయనకు స్తోత్రం కలుగును గాక. మన అనుదినం మన జీవితంలో మార్పు రావాలని, క్రీస్తు యొక్క సారూప్యతలోకి మనం మార్పు చెందాలని దేవుడు మనందరిలో చూపినటువంటి కృప ఉన్నతమైనది. సో అది నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను, ఆయనకు దగ్గర అవ్వటానికి, ఆయన సారూప్యంలోకి మార్చబడటానికి. థ్యాంక్ యూ అండి. సో మనం బిబ్లికల్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ లో ఉపోద్ఘాతం చూసాము. రెండోది బౌండరీస్, ఇతరుల యొక్క సరిహద్దులను ఎలా గౌరవించాలి, ఇతరుల యొక్క బౌండరీస్ ఎలా గౌరవించాలని నేర్చుకున్నాం. మూడోది మనుషుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలను ఎలా అర్థం చేసుకోవాలో మనం చూస్తా ఉన్నాం. నిన్నటి దినంలో మనం 4 రకాల వ్యక్తిత్వాలు, 4 రకాల స్వభావాలు కలిగినటువంటి ఎలా ఉంటాయి, 4 రకాల స్వభావాలు ఎలా ఉంటాయని మనం చూసాం. సో ఆ స్వభావాలు ఒక వ్యక్తికి సొంతం కాకపోవచ్చు, ఒక వ్యక్తిలో అది కొంత ఇది కొంత ఉండొచ్చు. ఓకే, అగ్రెసివ్ గా ఉండే ప్రజలు ఎలా ఉంటారో చూసాం, పాసివ్ గా ఉండే వాళ్ళు ఎలా ఉంటారో చూసాం. సో మ్యానిపులేషన్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, సో ఇతర రకరకాల పర్సన్స్ ఎలా ఉంటారో మనం చూసుకుంటూ వచ్చాం. స్వభావాలు ఎలా ఉంటాయో మనము చూసుకుంటూ వచ్చాం. అయితే కొందరు అసర్టివ్ గా కూడా ఉంటారు, అంటే కంటికి కనిపించేలా తేటతెల్లంగా ఉంటారు, ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. కానీ అలా అని చెప్పేసి ఇది ఒక అంటే స్టాండర్డ్ గా తీసుకొని ఇది నా పర్సనాలిటీ, నేను ఇలాగే ఉంటాను అని చెప్పుకోవడానికి కాదు. సో అవి 4 జనరల్ గా స్వభావంలో మనం చూస్తున్నటువంటి వ్యక్తిత్వాలు. అయితే ఈ 5వది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఉద్దేశంతో ఇలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అవి 4 స్వభావాలు మన లోపల ఉండేటువంటి స్వభావాలు. కానీ వాస్తవానికి అసర్టిగా ఉండాలి అలసినటువంటి అవసరత, అందరం అలా ఉండటానికి ప్రయత్నం చేయాల్సినటువంటి నెసెసిటీ చాలా ఉంది. ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎంతమంది ఎన్ని చేసినా ఏదో ఒక విషయంలో మనం ట్రాన్స్పరెంట్ గా ఉండమని మనందరికీ తెలుసు. సో మంచి వ్యక్తిత్వంతో ఓపెన్ గా క్లియర్ గా ఉండటం నేర్చుకోవాలి. ఇది అలా ఉండరు చాలా మంది, ట్రాన్స్పరెంట్ గా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అది మనం అందుకే కంప్లీట్ స్వభావం కింద దీన్ని చూడట్లేదు. ఆ 4 మాత్రమే కంప్లీట్ స్వభావం కింద మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది మీకు నోట్స్ లో మీరు కొద్దిగా చేంజ్ చేసుకోండి. ఇది గమనిక కింద మాత్రమే పెట్టుకోండి. మనం ఇలా ఉండాలి అని పెట్టుకోండి, ఇది ఒక స్వభావం కింద చూడకండి. అంటే ఈ స్వభావంలోకి మారాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు, అవసరాన్ని బట్టి. మొదటి వాడేమో వాడే బలవంతంగా నిర్ణయము తీసుకుంటాడు. రెండో వాడు ఏం చేస్తాడు, అసలు నిర్ణయాలే తీసుకోడు, ఇతరుల మీద ఆధారపడతాడు. మూడో వాడు పొజెసివ్. అతడు ఏం చేస్తాడు పొజెసివ్ తో, సో అయోమయానికి గురి చేస్తాడు, అంటే ఒత్తిడి గురి చేస్తాడు, ఒత్తిడి గురి చేసి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాడు. 4వడు మ్యానిపులేషన్ చేసేవాడు ఏంటంటే అయోమయాన్ని గురి చేస్తాడు. వాడు ఒకడు ఒత్తిడి గురి చేస్తాడు, ఒక ఆయన అయోమయాన్ని గురి చేస్తాడు, ఒక ఆయన కోపంతో అగ్రెసివ్ గా నిర్ణయాలు తీసుకుంటాడు. అసర్ట్ గా ఉన్న వాళ్ళు ఏంటి అంటే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి సమయోచితమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే మన నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాం, మనం ఆల్రెడీ వొలిషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి నేర్చుకున్నాం. 5 ఫంక్షనల్ ఏరియాస్ లో వొలిషనల్ అంటే నిర్ణయ విభాగం ఎలా ఉంటుంది. నిర్ణయం అంటే ఏంటిది, ఏదోని రెండు చాయిసెస్ ఉంటాయి, 2 అవకాశాలలో ఒక అవకాశాన్ని చూజ్ చేసుకోవడమే నిర్ణయం అంటున్నాం. మరి మంచి అవకాశాన్ని మనం చూజ్ చేసుకుంటున్నాం అంటే అందుకే అక్కడ ఉన్నటువంటి అవకాశాల్లో ఏది రైట్, ఏది సరైనది, ఏది మంచిది అని తెలుసుకొని దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవడాన్ని మంచిది అంటారు. అంతేగాని అగ్రెసివ్ గా నా నిర్ణయం నేను చెప్పిందే చేయాలనేది రైట్ కాదు. రెండోది పాజిటివ్ గా ఇతరుల మీద ఆధారపడి మీరు ఏం చెప్తే అదే రైట్ అని ఇతరుల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం రైట్ కాదు. కానీ నేటి సంఘం అంతా నేను చెప్పాలి అంటే చూడండి, వారి లైఫ్ లో కొంతమంది చాలా మంది అగ్రెసివ్ గా ఉండొచ్చు, కొంతమంది పొజెసివ్ గా ఉండొచ్చు, కొంతమంది మ్యానిపులేషన్ చేయొచ్చు. అయితే సంఘాన్ని మనం గమనించినప్పుడు అయితే సంఘం అంతా కూడా ఒక పాస్టర్ దగ్గర ఉంటున్న సంఘం అంతా కూడా పాజిటివ్ గానే ఉంటున్నారు. నిజమా కాదండి? హలో, మనము అన్ని విషయాలు అగ్రెసివ్ గా ఉండకపోవచ్చు, అన్ని విషయాల్లో ఆ వ్యక్తి పాజిటివ్ గా ఉండకపోవచ్చు, అన్ని విషయాలలో పొజెసివ్ గా ఉండకపోవచ్చు, అన్ని విషయాల్లో మ్యానిపులేటివ్ ఉండకపోవచ్చు. కానీ సంఘం అయితే నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ ఇండ్లలో పులులుగా ఉండొచ్చు, కానీ కొంతమంది ఫ్యామిలీలో ఉంటారు, కొంతమంది బయటకు వెళ్ళగానే మళ్ళీ పాజిటివ్ అయిపోతారు, ఇంటికి రాగానే అగ్రెసివ్ గా ఉంటారు. అవునా, నిజమేనా అండి? కొంతమంది ఆఫీస్ లో అగ్రెసివ్ గా ఉంటారు, ఇంటికి రాగానే భార్య ముందు పాజిటివ్ గా ఉంటారు మళ్ళీ. నిజమేనా?
హలో, అవునండి. అంటే ఇవి కంప్లీట్ గా ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలుగా చూడొద్దు. మనం ఆ బలహీనతలు చూసినట్టు చూడొద్దు. ఇవి ఇంట్లో అగ్రెసివ్ గా ఉన్నోడు ఆఫీసులకు వెళ్ళినా పాసివ్ కావచ్చు, ఆఫీస్ లో అగ్రెసివ్ ఉన్నోడు ఇంట్లోకి రాగానే పాసివ్ కావచ్చు, ఆఫీసులో ఉన్న ఇంట్లో అగ్రెసివ్ గా ఉండి పొజెసివ్ గా ఉండి సంఘానికి వెళ్ళగానే పాసివ్ కావచ్చు. పాస్టర్ ఏం చెప్తారు? అంతేనా? వాస్తవం చెప్పాలంటే ఈరోజు చాలా మంది సంఘస్థులు ఏమైపోయారంటే పాసివ్ అయిపోయారు. అంటే ఇక వాళ్ళకు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు, అధికారం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అక్కడ. నిజమేనా? అవునన్నా, ఆయన ఏది చెప్తే ఇంక అదే. మీ ఇష్టం అండి, మీరు ఎలా చెప్తారా అండి, మీరు ఎంత చెప్తే అంతే అండి, మేమేం చేయలేము అంటే మనం ఇంకేం చేయమాడా? సరే, కొన్ని విషయాల్లో మీరు ఏం చెప్తారు సరే, కానీ మరి వాక్యం కూడా అంతేనా అండి? మీరేం చెప్తారేనా? హలో, కాదన్నా. కానీ వాక్యం విషయంలో అందరు ఎలా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు పాజిటివ్ గా ఉన్నారా లేరా? పాజిటివ్గానే ఉన్నారు. సో ఇలాగా కాకపోతే అందుకే మనం అసర్టివ్ గా మారాలండి ఎప్పుడు కూడా. అది యేసుక్రీస్తులో మాత్రమే సాధ్యమవుతుంది. అసర్టివ్ గా ఉండటం, తేట తెల్లంగా ఉండడం, ట్రాన్స్పరెంట్ గా ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా ఉండడం, వేషాధారణ జీవితం లేకుండా ఉండడం, ఇవన్నీ లైఫ్స్ అక్కడ ఉన్నటువంటి ఆ స్వభావాలు లేకుండా ఉండడం అనేది యేసుక్రీస్తులోకి వస్తేనే సాధ్యమవుతుంది. అప్పుడు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. నువ్వెంత ట్రాన్స్పరెంట్ గా మారుతుంటే నీ లోపల క్రీస్తు అంత బయటికి అంత స్పష్టంగా కనిపిస్తాడు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? మన లోపల ఉన్నాడు. అవునా? అఫ్ కోర్స్. అంటే దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ మనము మన లోపల నుంచి క్రీస్తుని చూపించాలి. జనరల్ గా ఆయన దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ మన లోపల నివసిస్తుంది. మనలో ఉన్న క్రీస్తు ఎదుటి వ్యక్తి కనిపించాలంటే మనం ఏం కావాలి? అప్పుడు ఏం కావాలండి? మన స్వభావంలో అసర్ట్గా మారాలి, అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అంతేనా? అవునన్నా. ట్రాన్స్పరెంట్ ఉంటేనే కదా లోపలికి వెళ్ళి బయట లోపల ఏముందో కనిపించేది. అవునా? అవునన్నా. మరి లోపల ఉన్న వ్యక్తిని మనం చూపించగలుగుతున్నామా ఈరోజు? చూపించలేకపోతున్నాం అన్న. సో కాబట్టి మనం మారాల్సినటువంటి అవసరం ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రతి వ్యక్తి విభిన్నమైన వ్యక్తిగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తిని దేవుడు ప్రత్యేకతగా యూనిక్ వ్యక్తిగా సృష్టించాడు, యూనిక్ గా క్రియేట్ చేశాడండి. అందుకే ప్రతి వ్యక్తికి డిఫరెన్సెస్ ఉంటాయి. ఎన్ని పర్సనాలిటీస్, 4 పర్సనాలిటీస్ బ్లెండెడ్ పర్సనల్, మనం 12 మొత్తం 16 పర్సనాలిటీ చూసినా ప్రపంచంలో 750 కోట్ల మంది కూడా ఒక్కరికంటే ఒకరు భిన్నంగా ఉంటారు. భిన్నమైన రుచులు, అభిప్రాయాలు కలిగి ఉంటారు, అభిరుచులు కలిగి ఉంటారు, భిన్నమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటారు, భిన్నమైనటువంటి స్వభావాలు మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ సేమ్ పర్సనాలిటీలో కూడా మనము భిన్నమైనటువంటి ఆలోచన విధానాన్ని చూస్తాం, భిన్నమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి, భిన్నమైనటువంటి దుస్తులు ధరిస్తారు, భిన్నమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి, వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది సేమ్ పర్సనాలిటీ అయినప్పటికీ కూడా. కాబట్టి అవి గౌరవించడం నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని దేవుడే యూనిక్ గా క్రియేట్ చేసినప్పుడు ఆ యూనిక్నెస్ ని, ఆ ప్రత్యేకతని నువ్వు అంగీకరించాలా, ఆ యూనిక్నెస్ ని నువ్వు గౌరవించాలి. అంతేగాని ఆ యూనిక్నెస్ కి అగనెస్ట్ గా నువ్వు వెళ్ళకూడదు. ఎస్, దేవుడు ఆ వ్యక్తిని అలాగే కొన్ని యూనిక్ గా సృష్టించాడు. అలా అని చెప్పేసి బలహీనతలను అర్థం చేసుకోమని చెప్తున్నాం, కానీ బలహీనతలను సపోర్ట్ చేయమని చెప్పట్లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన, గుర్తించి గౌరవించాల్సిందేమో ప్రత్యేకతని, అర్థం చేసుకొని సహించాల్సిందేమో బలహీనతలని. అవునా? అంటే ప్రతి మనిషిలో ప్రత్యేకత ఉంటుంది, బలహీనత ఉంటుంది. రెండు ఉంటాయా, ఒకటే ఉంటుందా? రెండు ఉంటాయి అన్న. అన్న స్క్రీన్ షేర్ చేసిరా అన్న? అన్నా స్క్రీన్ ఎప్పుడో షేర్ చేసిన, కనిపించట్లేదండి మీకు స్క్రీన్? అందరికి స్క్రీన్ రావట్లే అన్న, బ్రౌజింగ్ అవుతుంది. అందరికి ఒకసారి మళ్ళీ రండి అన్న. సార్ మీకు ఒక్కరికే రావట్లేదు, అందరికి వస్తుంది. అందరికి వస్తుంది అన్న. అవునన్నా, సరే ఓకే అన్న. ఓకే,
కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నం చేయకూడదండి. యూనిక్ పర్సన్ వాళ్ళందరూ యూనిక్, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు యూనికే, వాళ్ళని అలాగే ఉండనివ్వాలి. వాళ్ళ ప్రత్యేకత విషయంలో నీ అభిప్రాయాలు రుద్దకూడదు. వాళ్ళ బలహీనతలు మాత్రమే అర్థం చేసుకొని సహించాలి. ఆ అవసరం అయితే ఆ బలహీనతల నుంచి బయటపడడానికి సహాయం చేయాలి. ఇక్కడ తప్పించి నువ్వు యూనిక్ విషయంలో కూడా తలదూర్చడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఆలోచించు. వాళ్ళు యూనిక్, అది వాళ్ళ ప్రత్యేకత. అది నవ్వించడం కావచ్చు, నవ్వడం కావచ్చు, యాక్టివ్ గా ఉండడం కావచ్చు, లేకపోతే వాళ్ళు చురుకుగా ఉండి కొన్ని ఏరియాలో చురుకుగా ఉండడం కావచ్చు, అందరితో కలుపుకోలుగా ఉండడం కావచ్చు. ఇలాంటి కంట్రోల్ చేయొద్దు మనం, అవునా? జనరల్ గా మనం ఏం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తామండి? నిజం చెప్పండి, దేన్ని కంట్రోల్ చేస్తాం? మనం బలహీనతలని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తామా, మరి బలాన్ని ఆపడానికి ట్రై చేస్తామా? నిజం చెప్పండి, ప్రాక్టికల్ గా చెప్పండి. ఇప్పుడు బలాన్ని ఆపడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా జోకేసారు అనుకో, సీరియస్ ఉండాలి, నవ్వొద్దు కదా. ఏం చేయాలా మీరే చెప్పండి. గంభీరంగా ఫేస్ పెట్టాలి మనం, ఎందుకంటే మనం స్పిరిచువల్ పీపుల్. నవ్వొచ్చా అండి? మనం క్రైస్తవులు నవ్వొచ్చా అండి జోకేస్తే? హలో, నవ్వొచ్చన్నా. నవ్వుతే స్పిరిచువాలిటీ కోల్పోరా అండి? క్రైస్తవులు సరదాగా ఉండొచ్చా? ఉండొచ్చు. మాటలు ఎలా ఉంటాయంటే, మనం సరదాగా ఉండకూడదు, నవ్వకూడదని బోధలు కూడా వినబడతా ఉంటాయి. అంటే ఏమంటారు, దేవుడు ఒక మనిషికి ఒక ప్రత్యేకత ఇస్తాడు, ఆ ప్రత్యేకత మీద దృష్టి పెట్టొద్దు. అక్కడ మన వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దడానికి ప్రయత్నం చేయకూడదు, అవునా? చేయొచ్చా? బ్రదర్ మీరు వాటిగా నవ్వుతారు, నేను జోకేషన్ నవ్వని తెలుసా బ్రదర్, నేను చాలా సీరియస్ కూర్చుంటాను అన్నాడు అనుకో ఒక వ్యక్తి, కూడా నాలాగే ఉండాలని చెప్పిండు అనుకో, వ్యక్తిగత అభిప్రాయం రుద్దొచ్చా అండి? రుద్దకూడదన్న. సో అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కానీ మీకు చాలా ఉంటాయి ఇలా మనం తెలియకుండానే కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దుతా ఉంటాం. సో అభిప్రాయాలు రుద్దకూడదు, కానీ నైతిక విషయాలపై అందరూ ఒకే అభిప్రాయానికి రావాల్సిందే, అవునా? ఇప్పుడు దేవుడు నేను పరిశుద్ధుడు అని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు. పరిశుద్ధత ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందా, అందరికి సేమ్ ఉంటుందా? అందరికి సేమ్ ఉంటుంది అన్న. పరిశుద్ధత అనేది అందరికి సేమ్ ఉంటుంది. సో కాబట్టి మోరల్ విషయాలు వచ్చినప్పుడు, నైతికతకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు అందరూ ఒకే అభిప్రాయానికి రావాల్సిందే. అభిప్రాయాలు ఒకటి కావు, అభిప్రాయాలు ఒకటి చేసుకోవడానికి ప్రయత్నం ఎప్పుడు కూడా చూడకూడదు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ అభిప్రాయాలు, ఒపీనియన్స్ కూడా ఒకే అభిప్రాయానికి రాలేరు కొన్ని విషయాలలో. పౌలు ఫిలిప్పి సంఘానికి మీరు కక్షలు లేక ఏకభావంతోనూ ఏక తాత్పర్యంతోనూ ఏకభావంతోనూ మాట్లాడాలి, ఏక అభిప్రాయానికి రావాలి అనేది వాక్య విషయంలో, దైవిక సంబంధమైన విషయాల్లో రమ్మన్నాడు, జనరల్ థింగ్స్ కాదు. రండి మనం అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి మనం ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేద్దాం, అందరు తెల్లని దుస్తులు వేసుకుందాం, అందరు ఈ డ్రెస్ కోడే ఫాలో అవుదాం, అదే ఫుడ్ తిందాం, ఇదే నాన్ వెజ్ తిందాం, వెజిటేరియన్ మాత్రమే తిందాం, నాన్ వెజ్ అవాయిడ్ చేద్దాం, ఇవి కాదు, అవునా? సో వీటిలో కూడా ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందంటారా? ఏమంటారు? ఏకాభిప్రాయానికి రావాల్సిన విషయాలు ఏంటి? హలో, సత్యం విషయంలో ఏకాభిప్రాయం ఉంది. సత్య విషయంలో ఏకాభిప్రాయం ఉండాలి, పరిశుద్ధత విషయంలో ఏకాభిప్రాయం ఉండాలా, నైతిక విషయాలు ఏకాభిప్రాయం ఉండాలా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మేమంతా ఒకటే అని చూపించుకోవడానికి ఎక్కడెక్కడో మనం ఏకాభిప్రాయాన్ని ప్రదర్శిస్తున్నామో అనిపిస్తూ ఉంటది కొన్నిసార్లు. ఎక్కడ చూపించాల్సింది అక్కడ చూపించలేదు. కనుక
మనల్ని ఐక్యపరిచేది లేఖనాలే కానీ మన అభిప్రాయాలు కాకూడదండి. లేఖనాల ద్వారా ఐక్యతలోకి రావాలా, అభిప్రాయాల ద్వారా రావాలా? హలో, లేఖనాల పట్ల ఒక అభిప్రాయానికి రావాలి. మన భిన్నమైన అభిప్రాయాలను ఒక అభిప్రాయంగా మార్చుకోకూడదు. అవునా? అర్థమైందా అండి? లేఖనాల పట్ల మనం ఒక్క అభిప్రాయానికి రావాలి కానీ భిన్నమైన అభిప్రాయాలను ఒక తాటిపైకి తీసుకురాకూడదు. ఏమో ఈ స్టేట్మెంట్ మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియట్లేదు. హలో, అర్థమైందన్న. మనం చూద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయం ఈరోజు విశ్లేషణగా చూడబోతున్నాం. ఒకడు ఒక దినాన్ని మంచిగా అంటున్నాడు, అది అభిప్రాయం. అక్కడే అందరం ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఒకడు బలహీనుడై కూరగాయలు నింపుతున్నాడు, అక్కడ అందరూ అక్కడ ఏకాభిప్రాయంలోకి రావాల్సిన అవసరం లేదు. ఒకడు బలవంతుడై మాంసమే తింటున్నాడు, అక్కడ అందరం అదే అభిప్రాయాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. డైట్ విషయంలో ఒకరికి కాదర్ వాళ్ళే నచ్చిండు, ఆయననే వెళ్తున్నాడు. ఇంకొకరి మంత్రి సత్యాన్ని నచ్చిండు, అక్కడికి వెళ్తున్నాడు. ఎవరిష్టం వారిది, అంతే కదా. ఒకరికి హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ నచ్చినాయి, వాడుకుంటాడు. అబ్బా మనకెందుకు ప్రాబ్లం, అందరినీ అక్కడికే తీసుకురావాలని ఎందుకు ట్రై చేస్తున్నాం. ఇంకొకరికి ఏమో వెస్టేజ్ నచ్చిందంట, రీసెంట్ గా ఉన్న బాగా రన్ అవుతుందంట. ఎవరిష్టం వాళ్ళు. అవునా? క్రైస్తవులు ఈ మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇదే బెటర్ అంటే ఇదే బెటర్, ఇదే బెటర్ అంటే ఇదే బెటర్. మనమే కొట్టుకొని చేస్తున్నాం. ఒకప్పుడు అది మంచిది అంటాం, ఇప్పుడు దాన్ని కాదని మళ్ళీ ఇది మంచిదని మనమే చెప్తున్నాం. అంటే మనకు ఒక అభిప్రాయం. అదే ఎవరి ఇష్టం వాళ్ళబ్బా, ఎందుకు దీనిలో కూడా మనకు డిస్కషన్స్? నిజమే కదా. ఎవరికి నచ్చింది వాళ్ళని వాడుకొనిద్దాం. మళ్ళీ ఎందుకు మనం తల దూర్చి లేదు అది ఆ ప్రోడక్ట్ బాగాలేదు. మరి అంతకుముందు నువ్వే చెప్పినావు ఆ ప్రోడక్ట్ మంచిదని, అంతకుముందు వేరే ప్రోడక్ట్ మంచిదని చెప్పినావు. ఇప్పుడు మళ్ళీ అది కాదు ఇది మంచిది అంటున్నావు, ఇప్పుడు ఇది కాదు ఇది మంచిది అంటున్నావు. అభిప్రాయాలు మారుతూనే ఉన్నాయి. అవునా? కానీ లేఖనాలు ఎప్పటికీ మారవు. నీ అభిప్రాయాలు 100 మారుతాయి కానీ లేఖనాలు ఎప్పటికి కూడా మారవు. కాబట్టి లేఖనాలు ఐక్యపరచగలుగుతాయి కానీ అభిప్రాయాలు ఎప్పటికి కూడా ఐక్యపరచలేవు. అందుకే మీరు అభిప్రాయాల విషయంలో తలదూర్చింది అనుకోండి, ఖచ్చితంగా విభేదాలు కలుగుతాయి. కానీ లేఖనాల యొక్క సత్యాన్ని అంగీకరించే స్వభావం మన లోపల ఉంటే ఖచ్చితంగా మన లోపల ఒక ఐకమత్యం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే లేఖనాలు మనల్ని సిద్ధపరచాలి. మన ఆలోచన విధానాన్ని మార్చగలిగింది లేఖనాలు మాత్రమే. అందుకే చూస్తాం బైబిల్ ఉదాహరణ రోమ 14వ అధ్యాయం చూద్దాం. చదవండి, ఏముంది మొదటి వచనం 14:1 విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఎవరిని చేర్చుకోవాలంట? చదవండి ఒకసారి. మీరు రోమపత్రిక 14వ అధ్యాయం తీసి పెట్టుకోండి, ఒక్కొక్క వచనం చూసుకోండి. ఇప్పుడు విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఏంటిది విశ్వాస విషయమై బలహీనుడు అంటే? అంటే విశ్వాసం లేనోడు అని అర్థమా, తక్కువ విశ్వాసం ఉన్నోడు అని అర్థమా? చెప్పాలి. తక్కువ విశ్వాసం కలిగిన వాడు. విశ్వాస విషయమై బలహీనుడు అంటే తక్కువ విశ్వాసం కలిగిన వాడనా, విశ్వాసం లేనోడు అని అర్థం? ఏంటిది అసలు విశ్వాస విషయమై బలహీనుడు అంటే? చెప్పండి, విశ్వాస విషయమై బలహీనుడు అంటే అర్థమేంటి? లేఖనాలు చూస్తున్నారా? విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుకొనుటకు, మీ అనుమానాలు తీర్చుకొనుటకు, సంశయములను తీర్చుకొనుటకు, మీ సందేహాలు తీర్చుకొనుటకు వాదములు పెట్టుకోవద్దంట. ఏం పెట్టుకోవద్దు? వాదములు పెట్టుకోవచ్చా? అభిప్రాయాలు ఇవి. ఏంటిది ఇక్కడ విశ్వాస విషయమై బలహీనుడు అనే విషయం దేని గురించి మాట్లాడుతున్నది అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. విశ్వాస విషయమై బలహీనుడు అనేది ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడా, ఇక్కడ భౌతిక సంబంధమైన విషయాలు కొన్ని నమ్మకాల గురించి మాట్లాడుతున్నాడా? ఇక్కడ ఇవి కొన్ని నమ్మకాల గురించి అండి. విశ్వాస విషయం బలహీనుడు అంటే కొన్ని పర్సనల్ గా వ్యక్తిగత నమ్మకాలను వీడు కలిగి ఉన్నాడు కాబట్టి వాని బలహీనుడు అంటున్నారు. అంటే అర్థం ఏంటిది? లేఖనాల పట్ల పరిపక్వతలోకి రాలేదు,
లేఖన జ్ఞానంలో అభివృద్ధి చెందలేదు. బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ఇంకా కొన్ని నమ్మకాలు అలాగే ఉండిపోయిన, వ్యక్తిగత నమ్మకాలు ఉండిపోయినాయి. అవునా? ఇవేంటి వ్యక్తిగత అభిప్రాయాలా, లేఖనం అలా చెప్పిందా? హలో, వీళ్ళ నమ్మకాలు లేఖనాలను బట్టి కలిగినవా, వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి కలిగినాయండి? వ్యక్తిగతమైన. సో వీళ్ళ లేఖనాలను బట్టి కలిగిన నమ్మకాలు కాదు, వ్యక్తిగతంగా వీళ్ళు కొన్ని నమ్మకాలు ఏర్పాటు చేసుకున్నారు. అందుకేమన్నాడు? బలహీనుడు అంటే ఒకడు బలహీనుడై కూరగాయలను మాత్రమే తినుతున్నాడంట. అది. ఇంకొకడు ఏమన్నాడు? వాడు బలవంతుడై ఉండి మాంసం తింటున్నాడంట. ఒకడు బలహీనుడై శుక్రవారం మాత్రమే మంచిది అనుకుంటున్నాడు, ఇంకోటి సోమవారం మాత్రమే మంచిది. అంటే ఒక దినానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ దినం మాత్రమే మంచిది అనుకుంటున్నాడు. ఏదైనా మంచి పని ప్రారంభించాలంటే వాడు శుక్రవారము వాళ్ళకి నచ్చిన దినాన్ని ప్రారంభించాలనుకుంటున్నాడు. అయితే ఏం చేయాలి? వాక్యం ప్రకారం ఏమో దేవుడు అన్ని దినాలను సమానంగా సృష్టించాడు. అన్ని దినాలు ఈక్వల్, ఏ దినంలో ఏ ప్రత్యేకత లేదు. అన్ని దినాలు ప్రత్యేకమైనవే వాక్యానుసారంగా. అయితే వాక్యానుసారంగా 7ంటికి 7 దినాలు ప్రత్యేకమైనప్పటికీ కూడా ఒకడేమనుకుంటున్నాడు అంటే ఆ 7 దినాలు ఒక దినానికి ప్రత్యేకత ఇచ్చుకుంటున్నాడు. పౌలేమన్నాడు? అందుకే నువ్వు ఒకళ్ళ దినాన్ని ప్రత్యేకంగా ఎంచినట్లయితే అది నీ మట్టుకు నీవే ఉంచుకో, అది బయటికి రుద్దకూడదు. అవునా? అభిప్రాయాలు రుద్దొచ్చా అని ఇంతకుముందే చూసినాం. మనకున్న అభిప్రాయాలను రుద్దొచ్చా? రుద్దకూడదండి. అభిప్రాయాన్ని బోధగా మార్చొచ్చా? మార్చకూడదు. ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, నేను ప్రసంగం వింటున్నాను, ఒకసారి ఇక్కడ వెళ్తుంటే పాడిందే పాటరా పాస్పర్ల దాసులు అని ఒక పదాన్ని ఉపయోగించుకుంటే ఏదో విచిత్రమైన మెసేజ్ చెప్పాడు. నేను షాక్ అయ్యాను. ఇప్పుడు ఏమన్నాడు? అంత పబ్లిక్ మీటింగ్, కొన్ని వేల మంది జనాలు ఉన్నారు, 10,000 ఏవో జనాలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో మెసేజ్ చేస్తున్నాడు. ఏమని మెసేజ్ చేస్తున్నాడు? మన దేవుడు పరిశుద్ధుడు, బైబిల్ అంతట్లో ఆయన పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నాడు. మరి పరిశుద్ధుడైన దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మీరు ఉదయం లేచి పాసి పండ్లతో బ్రష్ చేసుకోకుండా ప్రార్థన చేయొచ్చా పరిశుద్ధుడైన దేవునికి అని అన్నాడు. ఇప్పుడు ఇది బోధన, అభిప్రాయమా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాట్లాడాలా? అభిప్రాయం. మరి అభిప్రాయాన్ని ఒక బోధగా మార్చి చెప్పడం తప్ప రైట? మీరే చెప్పండి. ఇప్పుడు అభిప్రాయం, అరే నీకు బ్రష్ చేసుకొని ప్రార్థన చేస్తేనే మంచిగా అనిపే ఫీలింగ్ నీకుంటే నువ్వు అలాగే చెయ్యి. మరి వాళ్ళు ఎలా చేసిరో మనకు తెలియదు. ఆ పిల్లోకి మూతేసుకొని చేస్తే వాళ్ళ కంపు వాళ్ళకి రివర్స్ కొట్టిందేమో. కాదండి, ఇట్లా మరి పబ్లిక్ ప్లేసులలో ఇంత ఓపెన్ గా ఎలా బోధిస్తున్నారు? అభిప్రాయానికి ఉన్న బోధకి తేడా ఉందా లేదా? నిజం చెప్పండి. పరిశుద్ధులైన దేవునికి మీరు ఉదయం లేవగానే ప్రార్థన చేసి దేవాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, బెడ్ మీద ప్రెస్ చేసుకోకుండా, పాపమా కాదా ఇప్పుడు అది? హలో, పాపం కాదండి. ఎంతమంది దీన్ని నిజంగా పాపం అని ఎంతమంది ఒప్పుకుంటారు? పాపమా కాదా అది? అదేంటి శ్రీశ్రీ పాపం కాదంటున్నావు? ఉదయం లేచి పరిశుద్ధులైన దేవునికి బ్రష్ చేసుకోకుండా ప్రార్థన చేయడం పాపం కాదా? పాపమే అన్న. పాపమేనా బ్రష్ చేసుకోకుండా ప్రార్థన చేయడం? అంటే ఇవి ఆగవు కదన్నా. ఒకళ్ళు ఏమో బ్రష్ చేయమంటారు, ఇంకొకళ్ళు ఏమో స్నానం చేయమంటారు, ఇంకో చెప్తా ఉంటారు. కాబట్టి నో ఎండ్. సో ఎండింగ్ గురించి మాట్లాడట్లేదు, ఇక్కడే ఆగుదాం. ఫస్ట్ ఈ పాయింట్ లోనే ఉందాం. యేసుప్రభు పెందడకని లేచి బ్రష్ చేసుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, తెలియదా మీకు? ఇప్పుడు అభిప్రాయాలను మనం ఏం చేస్తున్నాం అంటే ఒక బోధగా మారుస్తున్నాం. అంత ఇప్పుడు పెద్ద పెద్ద దైవ సేవకులు అని పేరు మళ్ళీ వాళ్ళకి. మరి అంత పెద్ద దైవ సేవకునికి పరిశుద్ధతకి పరిశుభ్రత కూడా తేడా తెలియక కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. పరిశుభ్రత పరిశుద్ధత రెండు ఒకటేనా, వేరు వేరే అండి? వేరు 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 అన్న. వేరు వేరు అన్న.
సో ఇది వ్యక్తిగత అభిప్రాయం. నీకు అలా అనిపిస్తే అలా చేయి, కానీ సంఘానికి చెప్పొచ్చా? నీకు అనిపించినాయని సంఘానికి చెప్పొచ్చా? ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసా? మన అందరి లోపలి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజు నేను ఈ పాయింట్ మీకు చెప్పినా కాబట్టి అర్థమైంది, తప్పన్నారు. కానీ మీరు ఇలా మీ సొంత అభిప్రాయాలను ఎంతమంది వృద్ధలేదు చెప్పండి? యేసు ప్రభువుని అంగీకరించినప్పటి నుండి ఇలాగే చేయ బ్రదర్, అలాగే చేయ బ్రదర్, సిస్టర్ అలాగే ఉండు, ఇలాగే ఉండు, అలా చేయకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడం అని చెప్పినామా లేదా? హలో అన్న, నేను స్వప్నకి 3ంటికి లేచి ప్రార్థన చేయమని చెప్పినాను అన్న. నువ్వు ఎప్పుడన్నా లేచినావు 3ంటికి? నేను లేవలేదన్నా, నేను 6ంటికి లేస్తా. నువ్వు శాస్త్రుల కళాశాలలో చదువుకున్నట్టు నువ్వు అయితే అందుబాటులో ఉంది అదే అన్న. శాస్త్రుల పరిశీలన కళాశాల చదువుకున్నావు కాబట్టి అలా చెప్పాను. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, అందుకే ఇక్కడ మాట్లాడుతుంది ఏందో చూద్దాం ఒకసారి. అభిప్రాయాలు ఎంత ప్రమాదకరమైన మనం చూస్తున్నాం. క్రీస్తు సంఘంలో వ్యత్యాసాలు ఉన్నాయని చెప్తుంది మొదటి వచనం. ఉందా? క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యలో వ్యత్యాసాలు ఉన్నాయండి. సంఘంలో వ్యత్యాసాలు ఉన్నాయంటే అర్థమైంది అంటే విశ్వాసుల మధ్యలో వ్యత్యాసాలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయా? ఉండయా? ఉంటాయన్న. ఉంటే ఏం చేయాలా? ఉంటే ఖచ్చితంగా మనం ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా వారందరినీ మన అభిప్రాయంలోకి తెచ్చుకోవాలా. నిజమా కాదా? కాదన్న, సర్దుకొని పోవాలి. ఏమంటారు? భిన్నాభిప్రాయాలు ఉన్న వ్యక్తులు ఏం చేయాలి? ఇప్పుడు అభిప్రాయాలు ఒకటే రకంగా మనం వాళ్ళ అభిప్రాయంలో కన్నా మారాలి, వాళ్ళ అభిప్రాయాన్ని మన అభిప్రాయంలో కన్నా మార్చుకోవాలి. అవునా? అలాగేనా? అవునా? ఎవరది? నేను ఏదంటే అదే అండి. ఎప్పుడు కూడా అభిప్రాయాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అలాగే ఉంచుకోవాలి, మన అభిప్రాయాలు మన దగ్గర అలాగే పెట్టుకోవాలా. రెండు ఒకటి కావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరిని ఇద్దరే దేవుడు చేర్చుకున్నాడు అంటే అభిప్రాయ భేదాలు ఉన్న వాళ్ళందరినీ. సో క్రీస్తు సంఘంలో ఇంకెవరున్నారు? బలహీనులు ఉన్నారని చెప్తుంది. మొదటి వచనం ప్రకారం ఎవరున్నారండి? వ్యత్యాసాలు ఉన్నాయి. రెండోది బలహీనులు ఉన్నారు. బలహీనులు అంటే ఏంటిది? అయ్యో మాంసం తింటే ఎక్కడ పాపం అవుతాదేమో అని భయంతోని కేవలం కూరగాయలు మాత్రమే తింటున్నారంట. ఇదేంటిది? బలహీనత. అవునా? బలహీనమైనటువంటి మనస్సులది. అవునా? ఇప్పుడు అలా తిన్నారనుకోండి, పాపం అలా తింటే ఏం మాట్లాడాడు? పాపమా? కాదన్న. బైబిల్ పెట్టుకున్నారు అసలు మీ దగ్గర? రోమపత్రిక 14వ అధ్యాయం చూడండి ఒకసారి క్లియర్ గా. ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలను మాత్రమే తినుచున్నాడంటే ఇప్పుడు ఏం చేయాలి? కూరగాయలు తింటే తినని, తప్పేముంది? ఇంకోటి అన్ని తినొచ్చని నమ్మి మాంసం తింటున్నాడంట, తినని, తప్ప? ఆ మధ్యలోకి ఆయన ప్రసంగం విన్నాను, ఏంటిదంటే మాంసాహారం తినకూడదని ప్రసంగం చేశాడు. పర్వతాహారం ఏదో విచిత్రమైన ఆహారాల పేర్లు చెప్పాడు ఆయన, విచిత్రమైన భాష వినియోగించాడు. మాంసం తినకూడదని ఇది బోధన అండి అసలు? పౌలు ఎక్కడని చెప్పాడా మాంసం తినకూడదని బోధించిండా? లేదన్నా. అదే మీరు పెట్టారుగా అన్న జఫన్యా శాస్త్రి గారు, అదే కదా. కొన్ని లోపల పెట్టుకోవాలి, బయట కనకూడదు. సో సంఘంలో బలహీనలు ఉంటారు. బలహీనలకు ఏమి ఎక్కువ ఉంటాయండి? బలహీనలకు ఏమి ఎక్కువ ఉంటాయి? భేదాభిప్రాయాలు ఉంటాయి కాదు, బలహీనలకు ఏమి ఎక్కువ ఉంటాయి? బలహీనలకు ఏమి వస్తాయి ఎక్కువగా? అవి ఇచ్చాను నేను, స్క్రీన్ ఇచ్చి జవాబు ఇచ్చి అడుగుతున్నాను. అనుమానాలు ఎక్కువ ఉంటాయి. మీరు స్క్రీన్ చూడట్లేదు అయితే. బలహీనలకు అనుమానాలు ఎక్కువ ఉంటాయి. అయ్యో అక్కడికి వెళ్తే పాపమేమో, ఇక్కడికి వెళ్తే పాపమేమో, అది తింటే పాపమేమో, ఇది తింటే పాపమేమో, అనులింటికి వెళ్తే పాపమేమో, బొమ్మలు చూస్తే పాపమేమో, ఆ బొమ్మలు ఉన్న ప్రదేశం ముందుకు వెళ్తే పాపమేమో. అవునా?
ఏం మాట్లాడరు ఏంటండి? బలహీనలకు ఏమి ఎక్కువ ఉంటాయి? అనుమానాలు ఉంటాయి. అనుమానాలు. ఈ అనుమానాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి రోడ్డు మీద తాడు కనిపించినా కూడా అనుమానిస్తారు. ఇది దేనికి సంబంధించిన తాడు అనుకుంటారు. అవునా? ఎర్ర కనిపించింది అనుకో, అది కొంచెం కలర్ కనిపించింది అనుకో, అనుమానాలు ఉంటాయి, భయాలు కూడా ఉంటాయి అన్న. ఆఫ్ కోర్స్. ఇక్కడ ఎందుకంటాడు అనుమానం? అందుకే ఇక్కడ మాట చూడండి, మీరు బైబిల్ ఫాలో అవ్వట్లేదు, మీరు లేఖనాలు చూడట్లేదు, దేని గురించి మాట్లాడుతున్నాను. అయినను మీ అనుమానాలను నివృత్తి చేసుకున్నటకు వాదములు పెట్టుకోవద్దు. లేఖనాలను చూడండి ఫస్ట్. మీ అనుమానములను నివృత్తి చేసుకున్నటకు వాదములు పెట్టుకోవద్దు. అది తప్ప ఇది తప్ప లేదు బ్రదర్, అక్కడికి ఎట్లే లేరు, ఇదెందుకు తిన్నారు, అదెందుకు చేసారు, అయ్యో ఇదంతా ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. ఇంట్లోనే అన్నదమ్ములు అక్క చెల్లెలు గొడవ పడుతున్నారు స్పిరిచువల్ విషయాలలో. అవునా? దేనివల్ల? భిన్నాభిప్రాయాల వల్ల. కొంతమంది పిల్లలు ఏంటంటే షూలు చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళిపోతారు. తండ్రులు ఏమంటే పెద్దవాళ్ళు, అరే బుద్ధుందా నీకు, దేవుని ఆలయం పరిశుద్ధ స్థలంలో అలా చెప్పులు వేసుకొని లోపలికి వెళ్తావు అని గద్దిస్తారు. అవునా? ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఎవరు రైట్ చెప్పండి? గద్దించిన వాళ్ళు రైటా, ఎవరు రైట్? బ్రదర్స్ మాట్లాడారు ఏంటండి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే మీకు ఇవన్నీ మీ జీవితంలో జరగట్లేదా? ఇన్సిడెంట్స్ జరగలే ఇప్పటివరకు? జరుగుతున్నాయి జరిగినాయి అన్న. మరి ఇలా మీరు కానీ మీకు కనెక్టెడ్ విషయాలే చెప్తున్నాం కదా, ఎందుకు మీరు స్పందించట్లేదు? సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు, డిస్కనెక్ట్ బాగా అవుతున్నారు. సిగ్నల్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అదే నా మాటలు కనెక్ట్ అవ్వట్లేదు, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో బలహీనలకు ఏముంటాయంటే అనుమానాలు ఎక్కువ ఉంటాయండి. సో కాబట్టి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఏం చేయకూడదంటే బలహీనులు ఇతరులతో వాదములు పెట్టుకోను. సంఘంలో అనేకమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. మొదటి వచనంలో నుంచి ఇవన్నీ పాయింట్స్. అయితే సందేహాలను నివృత్తి చేసుకుంటకు వాదములు పెట్టుకోవద్దు, డిస్కషన్ పెట్టవద్దు, చర్చలు చేయకూడదు అనవసరంగా. అందులో మళ్ళీ అనవసరమైన వాదనలు అసలే మంచివి కావు. ఒకైనా వస్తాడు అమాయకం, బ్రదర్ తెల్ల బట్టలు పరిశుద్ధత గుర్తు బ్రదర్, మీరేమో రంగురంగుల బట్టలు వేసుకుంటున్నారు. నేను చూసినావా ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకున్నా, నేను చూసినావా వదినని చూసినావా ఎప్పుడైనా, అక్క ఎప్పుడైనా వేరే రంగు బట్టలు వేసుకోవడం, చీర కట్టుకోవడం చూసావా? ఎప్పుడు తెల్ల చీరనే కట్టుకుంది కదా, నేను కూడా తెల్ల బట్టలు వేసుకుంటున్నాను బ్రదర్, మీరేంటి రంగురంగుల బట్టలు వేసుకుంటున్నారు? తప్పు బ్రదర్, అది పరిశుద్ధత కాదు బ్రదర్ అనడానికి. రైట్ అంటారా రాంగ్ అంటారా? రాంగ్ అన్న. రాంగ్ అన్న. జరుగుతున్నాయి ఇలాంటి జరుగుతున్నాయి అన్న. జరుగుతున్నాయి అన్న. సో ఇవన్నీ అభిప్రాయాల వాక్యమా? అభిప్రాయాలు. సో సొంత అభిప్రాయాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ రోజు. అందుకే చూడండి క్రైస్తవ సంఘంలో ఈరోజు క్లారిటీ ఎక్కువ ఉందా, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉందా? కన్ఫ్యూజన్ అన్న. నిజం చెప్పండి, ఇప్పుడు కొత్తగా యేసుప్రభువు దగ్గర నమ్ముకొని సంఘంలోకి వస్తే క్లారిటీ ఏమైనా దొరుకుతుందా, కన్ఫ్యూజన్ ఎక్కువ గురవుతాడా? కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ కారణం ఏంటి? ఈ కన్ఫ్యూజన్ కారణం ఏంటి? మన అభిప్రాయాలను రుద్దుతున్నాం. అవునా? బోధ చేస్తున్నామా, అభిప్రాయాలు రుద్దుతున్నామా? ఈ రోజు మీరు సంఘంలో చూడండి, సంఘంలో చాలా మంది విశ్వాసులకు వాక్యం తెలియదు, వాళ్ళ అభిప్రాయాలు రుద్దుతూ ఉంటారు. అవునా? విలేజ్లలో ఇంకా టూ మచ్ గా ఉంటది. లేఖనంలో ఏముందో చెప్పారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్తారు, అభిప్రాయాలన్నీ రుద్దుతూ ఉంటారు. మరి ఈ అభిప్రాయ భేదాల వలన రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయా కావా? బ్రేక్ అవుతాయన్న. మరి ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఎలా ఉంటాయి? సత్యాన్ని బట్ట అభిప్రాయాలను బట్ట? సత్యాన్ని బట్టన్నా. సో ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే సత్యం దగ్గరికి రావాలా. కానీ ఈరోజు సంఘం ఎక్కడ అయిపోయింది?
అభిప్రాయాల దగ్గర అయిపోయింది. అభిప్రాయాల దగ్గరనే అయిపోయింది. అందుకే రిలేషన్షిప్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వట్లేదు. అక్కడే అయిపోయారు. ఒకరినొకరు ప్రేమించుకొని, సహించుకొని, ఓర్చుకునే అంత రాలేదు మనకి. ఇంకా వచ్చిందంటారా? రాలా. వచ్చిందా అండి? నేను చెప్తున్నాం కదా, ప్రాక్టికల్ గా ఎదుర్కొన్న కొన్ని విషయాలు సంఘంలో. ఒకసారి ఒక బ్రదర్ మీటింగ్ జరుగుతుంది, ఆయనకు తెలిసిన 2 ఫ్యామిలీస్ ఉండే. మా తమ్ముడు మీటింగ్ ఉంది కదా సాయంత్రము, ఫ్యామిలీస్ తీసుకుని వచ్చి అందరిని చూస్తే వాళ్ళు కూడా బలం పొందుతారు, కొత్త విశ్వాసులు కదా, పరిచయం అయితే 10 మందితో ధైర్యంగా ఉంటారు అని చెప్పేసి అని అంటే ఏమన్నాడు తెలుసా? సారీ అన్న, నేను తీసుకురాను అన్నాడు. ఏమైంది అని, ఎందుకు అన్నాను. లేదన్న, వాళ్ళు బీఫ్ తింటారన్న, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వెళ్ళి ఇంకా ప్రమాదంగా, అస్సలు తీసుకురాను అన్న. సరే, ఇప్పుడు వాళ్ళు ఇంట్లో వండుకొని తింటారు కావచ్చు, ఇప్పుడు మీటింగ్ లో తింటారా అండి తెచ్చుకొని? హలో, మాట్లాడాలి కదన్నా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏం నేర్పిస్తున్నాం అండి మనం? ఇప్పుడు బలహీనలను ఏం చేస్తున్నాం? బలహీనపరుస్తున్నట్ట, బలపరుస్తున్నట్ట? ఇప్పుడు బలహీనపరుస్తున్నట్టన్న. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే, బ్రదర్ మీరు అక్కడ కొంచెం కొత్త వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చెప్పాలా? అవునా? ఎవరు చెప్పాలి మెసేజ్? మనం ఎక్కడికి వెళ్తున్నాం వాళ్ళు ముందు జాగ్రత్తలు చెప్పాలి. కానీ మీటింగ్లు ఎందుకు చేస్తారు చెప్పండి అలాగా? ఇలా పిచ్చి పిచ్చి అంటే చిన్న చిన్న అభిప్రాయాలను, భిన్నాభిప్రాయాలను ఏం చేశారంటే వాళ్ళు పేదగా ఏదో సాధిస్తాం అనుకున్నారు. అంటే జనరల్ గా ఇదంతా అమాయకత్వం, కొంతమందికి అజ్ఞానం. కారణం ఏంటంటే అమాయకత్వం, అజ్ఞానము. మొత్తానికి అయితే ఏ కారణమైనా, అది అమాయకత్వం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, భయం కావచ్చు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కావచ్చు, ఏదైనా దానివల్ల సంఘం నష్టపోయిందా లేదా? నష్టపోతుందండి ఇప్పటికీ. అవుతుందన్న. సో ఇట్లా భిన్నాభిప్రాయాల దగ్గర అయిపోయినామండి. అది ఇది అరే ఎవరేం చేసుకుంటే నీకెందుకు, తినటం తినని వద్దంటోని గౌరవించు. అవునా? ఇప్పుడు అందుకే ఏమన్నాడు పౌలు? తినేవాడంట తినని వాడిని తృణీకరించకూడదంట, డినై చేయకూడదు. తిననివాడు తినేవానికి తీర్పు తీర్చకూడదు, జడ్జి చేయకూడదంట. పాసిబిలిటీ ఏముంది? తినేవాడు ఏం చేస్తాడు? తెలియకుండానే తినని వాడిని నిర్లక్ష్యం చేస్తాడు, డినై చేస్తాడు, తృణీకరిస్తాడు. ఇది మన బ్యాచ్ కాదంటారు. అవునా? ఇది వెజిటేరియన్ బ్యాచ్ అని చెప్పేసి అవాయిడ్ చేస్తా ఉంటారు. అవునా? నిజమా కదా? ఈ తినేవాళ్ళేమో తినని వాళ్ళని ఇది వెజిటేరియన్ బ్యాచ్, మా బ్యాచ్ కాదని చెప్పేసి డినై చేస్తారు. ఈ తినని వాడేమో తినేవాడిని చూసినావా, వాళ్ళు ఎప్పుడు చూసినా మాంసమే తింటారండి అని తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఇద్దరు రైట్ చేస్తున్నారా, రాంగ్ చేస్తున్నారా? హలో, రాంగ్ చేస్తున్నారు. ఇద్దరు రాంగ్ చేస్తున్నారు. పౌలు ఏమన్నాడు? అరే తిననివాడు దేవుని కొరకే తినడం మానేశాడు పాపం అనుకోని, తినేవాడు దేవుడే ఇచ్చిండని కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుని కొరకే తింటున్నాడు. ఇప్పుడు తినని వాడిని దేవుడు చేర్చుకున్నాడు, తినేవాడిని కూడా దేవుడు చేర్చుకున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఒకరినొకరు చేర్చుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ ప్రాబ్లం అవుతుందండి? ఇప్పుడు దేవుడు ఇద్దరిని అంగీకరించిండా, ఓన్లీ ఒక్కరిని అంగీకరించాడా? ఇద్దరిని అంగీకరించాడు. దేవుడు ఇద్దరిని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? వీళ్ళు ఒకరొకరు అంగీకరించుకోలేకపోతున్నారు. ఇదే ట్రాజెడీ అంటే క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి, ఏమంటారు, విచిత్రమైన డ్రామా. ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు సంఘాలు, ఇలాంటి ఇలా కూడా అలాంటి ఇలా కూడా భిన్నాభిప్రాయాలు ఏమన్నంటే. ఇట్లా చిన్న చిన్న అభిప్రాయాల భేదాలు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి సంఘం. అంటే అన్నాడు యేసుప్రభు చెప్పింది, అరే బయటికి వెళ్ళి కడుపులోకి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు అనే బోధ అర్థం కాలేదు రాడికల్ టీచింగ్. అవునా? లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటి మనిషిని అపవిత్రపరుస్తాయి అనే మాట అర్థము కాలే. ఆయన ఉపమానం చెప్పింది అన్నాడు. అందుకే అన్నాడు వ్యక్తిగత నమ్మకాలను ఇతరులపై రుద్దకూడదు. అది మాంసం విషయంలో కానీ భోజనం విషయంలో నీకు నచ్చింది తిను, నచ్చకపోతే మానయి. అంతేగాని అది ప్రజలకు ఒకరికొకరు రుద్దకూడదు, ఒకరిని తృణీకరించకూడదు. అవునా?
దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందరి ఆనందం. అందుకంటే భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. ఒక నస్తుడు గంభీరంగా వచ్చి లేవ్యకాండం 13వ అధ్యాయం 23వ అధ్యాయంలో ఉన్నటువంటి ఏది 2 డెక్కలు కలిగి నెమ్మది వేస్తుంది దానినే తినమని బైబిల్ సెలవిస్తుంది, మనం ఏది పడితే అది తినకూడదు అంటాడు. చేయొచ్చా బోధ? లేదన్నా చేయకూడదు. ఇంకా పాత నిబంధన ముసుగే ఉండిపోయింది వాళ్ళ జీవితాల మీద, కొత్త నిబంధనలకు రాలే. ఇంకా అది యూదులకు చెప్పాడు, క్రైస్తవులతో దానికి ఏంటిది లావాదేవీలు ఏమున్నాయి దాంట్లో? 1 తిమోతి 4:1 ఏమని చెప్తుంది? ఎవడైనా ఇది తినకూడదు అది తినకూడదు అంటే వాడు అబద్ధ బోధ కూడా అంటుంది. అవునా? నేనట్లేదు, బైబిల్ చెప్తుందండి, కానీ ఇది నమ్మం. కానీ ఆ పాస్టర్ చెప్పిన ఆ ప్రసంగమే నమ్ముతాం. విచిత్రం అనిపిస్తుంది కదా. స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పిన ఇలాంటి మాటలు నమ్మం. అసందర్భంగా ఉన్న లేఖనాలే మనం గట్టిగా నమ్ముతాం. అంటే సైకలాజికల్ గా మనం ఎంత వీక్ అయినామో అర్థం చేసుకోవాలా, సత్యానికి ఎంత దూరం వెళ్ళిపోయినామో. అందుకే మనకు అసత్యం సత్యంలాగా అనిపిస్తుంది, సత్యం అసత్యంలాగా అనిపిస్తుంది. అభిప్రాయాలన్నీ సత్యంలాగా అనిపిస్తున్నాయి, సత్యమేమో అభిప్రాయంలాగా అనిపిస్తుంది. అది మీ అభిప్రాయం బ్రదర్ అంటాడు. రివర్స్ అన్నాడు. 1 తిమోతి 4:1-2 చదివితే నా అభిప్రాయం ఏమున్నది అందులో చెప్పండి? అభిప్రాయం అండి అది. అంటే పౌలు అంత సుదీర్ఘంగా మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన సాధనం కొంచెం మటుకే ప్రయోజనకరమవును గాని ఆత్మ సంబంధమైన సాధనం ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను ప్రయోజనకరమైనది అంటున్నాడు. కనుక ఏం సాధనం చేయాలా? స్పిరిచువల్ విషయాల, ఫిజికల్ విషయాల మనం ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాల్సింది. ఆత్మ సంబంధమైన విషయాలు సాధన చేయాలని, మనం మాంసానికి ఎలా దూరంగా ఉండాలని రోజు ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలా? అదేనా సాధన చేయాల్సింది? తింటే తిను, లేకపోతే లేదు, అంతేగాని. అమ్మా చెప్పండి. సంధ్య మాట్లాడావా? ఎవరు మాట్లాడారు? మాట్లాడలేదన్నా. ఎవరు ఏదో అన్నారు, పౌలు అనే మాట వినబడు. సో ఇక్కడ ఏంటి? వ్యక్తిగత నమ్మకాలు, భోజనాల దగ్గర చాలా విషయాలు మాట్లాడబడ్డాయి బైబిల్లో. అందుకే భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన సహోదరులను తృణీకరించవద్దండి. వేరే క్యాస్టులు అంటే పందులు తినే వాళ్ళు ఇప్పుడు వేసుకున్నాను అనుకోండి, మీ దగ్గరికి వస్తారు. ఏం చేస్తారు? వాళ్ళని అంగీకరిస్తారా, తృణీకరిస్తారా? నాగాలాండ్ పోతే కుక్కలు తినేటోళ్ళు ఉంటారు. వాళ్ళు సంఘంలో చేర్చబడి అనుకో, వాళ్ళతో పరిచయం చేయాల్సి వచ్చింది అనుకో, చీచి మీతో నేను తిరగమంటారా? గోవాలో చెప్పండి అమ్మ. ఆ బోధలు వింటే అదే చేస్తారన్న. మరి సత్యం తినని వాళ్ళంతా అదే చేస్తారు. మేము బైబిల్ కాలేజ్ గోవాలో ఉన్నప్పుడు 2001-2 ఆ టైంలో అట అంత నార్త్ లో ఉండేవాళ్ళు. క్యాంపస్ లో కుక్ వస్తే వేసేసుకునే వాళ్ళు. ఏం చేస్తాం? డినై చేయాలి. అరే నువ్వు దూరం ఉండానంటావా? ఎవరు తినే వాళ్ళు తింటారు, ఏం చేసేది వాళ్ళు చేస్తారు. సో భిన్నాభిప్రాయాలను బట్టి క్రీస్తు శరీర ఐక్యతను దెబ్బతీయొద్దండి. 19-20 వచనాలు చూడండి ఒకసారి. క్రీస్తు శరీరాన్ని పాడు చేయొద్దు. నీ అభిప్రాయం నీ దగ్గర పెట్టుకో బ్రదర్, నీ అభిప్రాయం నీ దగ్గర పెట్టుకో సిస్టర్. నీకు ఎన్ని అభిప్రాయాలు ఉన్నా నీ దగ్గర పెట్టుకో. నువ్వు బ్రదర్ నువ్వు బాగా చదువుకున్నావు, నాకు అన్ని తెలుసు అనుకుంటున్నావు, అయితే నీ అభిప్రాయం మాత్రమే అర్థం సిస్టర్. మేబీ మీరు బాగా చదువుకొని ఉండొచ్చు, మేధావులు అయి ఉండొచ్చు, మీరు ఎంటెక్లు చేసి ఉండొచ్చు, ఎంబీఏలు చేసి ఉండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయి పిహెచ్డి కూడా చేసి ఉండొచ్చు. అయితే మీ అభిప్రాయాలను మీ దగ్గర పెట్టుకోండి, కానీ సంఘంలో సహోదరులకు దయచేసి అందించకండి. మీరు మేధావులు అయి ఉండొచ్చు బ్రదర్స్, మీరు చాలా గొప్ప మేధావులు అయి ఉండొచ్చు, గొప్ప అనుభవాలు ఉండొచ్చు, ప్రపంచం అంతా ఒక చుట్టూ వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. మీ ఇంట్లో వాళ్ళు మీలాగా నాలుగు ఊర్లు తిరగని వాళ్ళు అయి ఉండొచ్చు. అయితే వారికి మీ అభిప్రాయాలను మాత్రం రుద్దకండి. వాక్యం చెప్తే చెప్పండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. అవునా? సత్యం అయితే చెప్పండి, భిన్న అభిప్రాయాలు మాత్రం రుద్దకండి. ఇదే తినాలి, అదే తినాలి, ఇది వేసుకోవాలి, అదే వేసుకోవాలా, ఇవే చూసుకోవాలి, అవే చేయకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు, అక్కడ వెళ్ళకూడదు. ఇది ఎవరు చెప్పారు ఇవన్నీ? మనుషులే బోధిస్తున్నారన్న, దేవుడైతే అలా చెప్పలేదు.
ఈరోజు క్లిప్ పెట్టిన చూసిన ఆయన 3 నిమిషాల క్లిప్ లో ఎన్ని విషయాలు చెప్పాడు. పాత నిబంధన భక్తులందరూ గొప్ప వాళ్ళే, ధనవంతులే. సో మనం కూడా ధనవంతులం కావాలా? అభిప్రాయమో బోధన? అది అభిప్రాయం అన్న. మరి ఎంత ధైర్యంగా బోధిస్తున్నాడు చూడండి అభిప్రాయాన్ని. మరి ఒక లాజిక్ మిస్ అయ్యండి. ఆయన ఏం లాజిక్ మిస్ అయ్యండి తెలుసా? ఆయన ఉదాహరించిన యోసేపు కావచ్చు, దావీదు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవ్వరు కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం అడగాలి? అడిగి రాండి ఎప్పుడన్నా. నాకు ఇది కావాలని అడిగిరా ఎప్పుడైనా వాళ్ళలో ఎవరైనా? దావీదు చాలా గోజాడి కన్నీటి ప్రార్థన చేసి ఉంటాడు కదా, నన్ను రాజుని చేయి ప్రభా, నన్ను ఇశ్రాయేల్ దేశానికి రాజుని చేయి, ఇశ్రాయేల్ దేశానికి రాజుని చేయి అని. చేయలేదా? అసలు తెలియదన్న దావీదుకి రాజు అవుతానన్న సంగతి కూడా తెలియదు. మోసెస్ చేయలేదా ప్రార్థన? లేదన్న. యోసేపు చేయలేదా అండి? నేను ఐగుప్తుకి నన్ను ముఖ్యని చేయి, ప్రధానమంత్రిని చేయమని యోసేపు ప్రార్థన చేస్తేనే కదా, చిన్నప్పటి నుండి కలగంటేనే కదా దేవుడు, ఆయన ఆ ప్రార్థన చేస్తేనే కదా దేవుడు అది నెరవేర్చింది. కాదంటారా? ఇలా ఉంటాయి మన ప్రసంగాలు. అంటే తప్పుగా అనుకోదు. మరి ఆయన అలాగే మాట్లాడాడు. వాళ్ళందరూ గొప్ప వాళ్ళంటే వాళ్ళు, మరి వాళ్ళందరూ గొప్ప వాళ్ళే, నువ్వు కియా కారు నాకు ఇవ్వాలి, కియా కారు కావాలి, కియా కారు కావాలని. क्या किया इसने? मुझे समझ में नहीं आ रहा. పాత నిబంధన భక్తుల ఉదాహరణలు చెప్పాడు గారు, మరి ఎందుకు ఒక్క కొత్త నిబంధన భక్తుని పేరు చెప్పలేకపోయాడండి? లాజిక్ ఆలోచించారా మీరు? ఎంతమంది చూసారా 3 minutes వీడియో? మాట్లాడండి, కొంచెం స్పందించండి. ఇంకా చూడలేదన్న. నేను చూసిన అన్న. మరి పాత నిబంధన భక్తులు ఉదాహరించింది తప్పే ఉదాహరించాడు, అసందర్భంగా ఉదాహరించాడు. మరి కొత్త నిబంధన పేర్లు ఒక్కటి ఎందుకు తీసుకోలేకపోయాడు? ఇప్పుడు ఈ లాజిక్ వద్దు మళ్ళీ మనకి కదా. ఆయనకి ఏది అవసరమో, ఆయనకి ఏదైతే సపోర్ట్ చేస్తుందో అదే అవసరం. అదే అవసరం. మరి స్వార్థమే కదా అది, పార్షాలిటీ అంటారు కదా అని. ఖచ్చితంగా. సో అదే భిన్నాభిప్రాయాలను బట్టి ఇలా క్రీస్తు శరీర ఐక్యతను దెబ్బతీస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఒక రకంగా చెప్పాలి, సంఘంలో గలిబిలి క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రసంగాలు విన్న వాళ్ళు ఒకటి ఇటు అనుకుంటాడు, ఒక అదే నమ్మాలా ఇది నమ్మాలా అర్థం కాక చేస్తాడు. నెక్స్ట్, క్రీస్తు మనల్ని చేర్చుకున్నట్లుగా మనం కూడా బలహీనుల్ని మరి భిన్నాభిప్రాయాలు గల వారిని అంగీకరించాలి, మరి చేర్చుకోవాలి. 19వ వచనం, మరి 15వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి ఒకసారి. అన్న రోమా 15 అన్న 15:7. రోమా 15:7. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఏంటిదంటే ఇక్కడ ఎవరిని చేర్చుకున్నాడు? క్రీస్తు మాంసం తినటం చేర్చుకున్నాడు, కూరగాయలు బలహీనుడై కూరగాయలు తినటున్నానే అని చేర్చుకున్నాడు. దేవుడు ఇప్పుడు ఇద్దరిని చేర్చుకున్నాడు. అదే సందర్భం గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా. 19వ వచనం చూడండి, 14-19 ఏమన్నాడు? కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయి వాటిని ఆసక్తితో అనుసరించము. వేటిని అనుసరించాలంటే కాబట్టి అని చెప్పిందంటే దేని గురించి? పైన ఈ అనవసరంగా భోజనాల గురించి, ఈ ద్రాక్షరసాల గురించి డిస్కషన్లు పెట్టొద్దు. ఏం చేయాలి? కాబట్టి పరస్పర సమాధానము క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటిని ఆసక్తితో అనుసరించాలి. పరస్పరం అంటే అర్థం ఏంటిదండి? ఒకరికొకరు, ఇద్దరికి కదా, ఇరువురికి. అంటే నువ్వు నేను కలిసినప్పుడు, మీరు నేను కలిసినప్పుడు మన ఇద్దరికి ఏది క్షేమాభివృద్ధిని కలిగిస్తుందో వాటి మీద దృష్టి పెట్టాలంట, వాటినే ఆసక్తితో అనుసరించాలంట. మరి ఇప్పుడు మనం అనుసరిస్తున్నాం అలాంటి పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే విషయాలని అనుసరిస్తున్నాం మనం? లేదన్నా. ఎవరి స్వార్థం వారిది, ఎవరి క్షేమాభివృద్ధి వారిది. అవునా? మరి సమాధానాన్ని క్షేమాభివృద్ధిని రెండు కాంక్షిస్తున్నామండి. మరి క్రీస్తు సంఘములు అంటే భోజనం, దేవుని రాజ్యం భోజనం పానం కాదు, అది నీతికి సంబంధించింది, అది సమాధానానికి సంబంధించింది, అది పరిశుద్ధాత్మలో ఆనందించడానికి సంబంధించింది అని చెప్పినప్పుడు మరి సమాధానం వెంటాడుతున్నామా? లేదు.
సమాధానం ఇప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటే సమాధానం భిన్నాభిప్రాయాలతో కొట్టుకొని వస్తే సమాధానం ఎక్కడ ఏర్పడుతుందండి? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, కొంతమంది పాస్టర్లు తెలివిగా మనలాంటి బోధ చేసే వాళ్ళని కూడా ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? అది సంపత్ వాళ్ళ బ్రదర్ అండి, సంపత్ బ్రదర్ వాళ్ళ అభిప్రాయం, అది అభిప్రాయం అని చెప్తున్నారా సత్యం అని చెప్తున్నారా చెప్పండి? మీతో ఎంతమంది ఒకరన్ని అనుండాలి, అవునా? వాళ్ళ అభిప్రాయం వారిది, అభిప్రాయం అని చెప్పి కొట్టేస్తున్నారా లేదా? హలో, అవునన్నా. అభిప్రాయం అని చెప్పి ఏం చేస్తున్నారు? భిన్నాభిప్రాయాలు కలిగిస్తున్నారా లేదా? దుర్బోధకుల్లో కలిపేస్తున్నారు బ్రదర్. ఇలాగా ఇప్పుడు మనలాగా సత్యబోధ చేసే వాళ్ళని ఏంటంటే దుర్బోధకులు అంటున్నారు. సో దుర్బోధకులని చెప్పేసి ఏం చేస్తున్నారు? వాళ్ళ స్వార్థానికి సెట్ అవ్వట్లేదని మనల్ని అవాయిడ్ చేస్తున్నారు. అంటే ఎంత ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. మనం చెప్పేది ఏదైతే ఉందో దాన్ని వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లి దుర్బోధకులుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మనం ఎప్పుడన్నా ఎవరన్నా వక్రీకరించినవా అండి? ఎప్పుడన్నా ఎవరన్నా వక్రీకరించినవా? కళ్ళ ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం, అవునా? ఏదైనా ఉంటే మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకవేళ దేని గురించి అయినా ఎవరి గురించి అయినా మాట్లాడుకోవాల్సి వస్తే ఉన్నది ఉన్నట్టు చూస్తామా, మనం వక్రీకరించుకుంటామా? హలో, సో పరిస్థితి ఎక్కడికి ఉందో చూడండి. అందుకే నోట్, బికాస్ ఆఫ్ డిఫరెన్సెస్ డోంట్ డిస్ట్రాయ్ ద యూనిటీ. వ్యత్యాసాలను బట్టి ఐక్యతను దెబ్బతీయకూడదు. మన మధ్యలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను బట్టి, భిన్నమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పేసి ఐక్యతను పాడు చెయ్యకూడదు. సంఘం అంటేనే ఐక్యత అండి. ఎఫెసీ 4:1 కాబట్టి సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే అందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకున్న వల్లని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను పౌలాన్ని నేను మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను. సో పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతనే ఇస్తాడు కానీ ఎప్పుడు కూడా విభేదాలు కలిగించాడు. అందుకే అభిప్రాయాలను బట్టి విభేదాలు కలిగించుకోకూడదు. ఎస్, భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తులుగా ఉంటాం. విభిన్న కులాల నుంచి, విభిన్న మతాల నుంచి, విభిన్నమైన ప్రాంతాల నుంచి, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అనే తేడా లేకుండా సంఘంలో కలిసిపోతా ఉంటాం. ఆమేన్. ఆ తేడాలు, ఆ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు కూడా ఏం చేయకూడదు? యూనిటీని డిస్ట్రాయ్ చేయకూడదు. క్రీస్తులు అందరం ఒకటే, క్రీస్తులు అందరం ఈక్వల్. అందుకే క్రైస్ట్ దగ్గర క్యాస్ట్ ఇజానికి, క్లాస్ ఇజానికి, రేస్ ఇజానికి, ఏ ఇజానికి కూడా మనం స్థానము కల్పించకూడదని. ఓన్లీ సత్యం అసత్యం అంతే. ఆమేన్. ఏం తేడాలు ఉంటాయి చెప్పండి? ఈరోజు మన సంఘంలో ఇజాలు ఉన్నాయా, సత్యం అసత్యం అనే తేడాలు ఉన్నాయి? ఏ తేడా ఏంది చెప్పండి? ఇప్పుడు నిజంగా చెప్పండి. హలో, అబద్ధ బోధలు, సత్య బోధలు, వీటిని మనం డిసైడ్ అవుతున్నాం. వీటిని బట్టి డిసైడ్ అయి మూవ్ అవుతున్నామా, ఇజాలను బట్టి డిసైడ్ అవుతున్నామా చెప్పండి? ఇప్పుడు ఆలోచించండి బ్రదర్స్ అండి. వెరీ సీరియస్ విషయం. ఎందుకంటే మనం ఇజాలను ఫాలో అవుతున్నాం కానీ సత్యాన్ని ఫాలో కాలేకపోతున్నాం, అవునా? వాస్తవానికి ఇజాలను వదిలేసి సత్యాన్ని ఫాలో కావాలి. బైబిల్ అంతలోకి చెప్తుంది, క్రీస్తు యేసునందు ఇంకా మనం ఎవరం లేదంటే గ్రీసు దేశస్తుడని, యూదుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీలని, పురుషుడని భేదం లేదు. ఇవే ఏ భేదాలు ఉండకూడదని చెప్పావు, అదే భేదాలు, అదే ఇజాలను మనం ప్రదర్శిస్తున్నాం. నన్ను వెంబడింపుకోడు, సత్యంలో నిలబడాలి, సత్యము సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం అయి ఉండాలంటే ఆ సత్యాన్ని మాత్రం వదిలేస్తుంది, అసత్యాన్ని నమ్ముతున్నాం. మీకు ఒక ప్రమాదకరమైన విషయం చెప్పమంటారా? మీరు ఒకవేళ అసత్యాన్ని నమ్మే స్వభావంలో ఎదుగుతుంటే దేవుడు ఏం చేస్తారో తెలుసా అండి? అబద్ధమును నమ్మేటువంటి, మోసపరిచేటువంటి శక్తిని ఆ మనుషుల మీద పంపిస్తాడు. అందుకే అది ఎంత ప్రమాదం మీకు తెలియదు. అందుకే సోకాల్డ్ ప్రీచర్స్ దగ్గరికి జనాలు ఎందుకు పోతారంటే వాళ్ళకి అదే ఇష్టం, అదే నమ్మడానికి ఇష్టపడ్డారు కాబట్టి దేవుడు వదిలేశాడనే విషయాన్ని మీకు ఎంతమంది తెలుసు? పదే పదే ఎంత చెప్పినా వినకపోతే మేము ఇదే నమ్ముతామని చెప్తే దేవుడు ఏం చేస్తాడండి? అబద్ధం నమ్మునట్లు చేస్తాడా? చేయడా? హలో, ఆగిపోయారా?
చేస్తాడన్నా. ఉందా వచనంలో? ఉందన్నా. ఎక్కడ ఉంది? ఐడియా లేదు కానీ దుర్నీతికి సాధనములు అనే సందర్భంలో ఎక్కడ వస్తుంది అనుకుంటున్నాను. రోమన్స్ ఫస్ట్ చాప్టర్. ఆ రోమన్స్ ఫస్ట్ చాప్టర్. ఓకే, రోమన్స్ ఫస్ట్ చాప్టర్ లో ఉంది. ఇంకా 24, 26, 28 రోమన్స్ ఒకసారి చూడండి. 28లో ఉందన్న. మరియు వారు తమ మనసులో దేవునికి చోటైనొలగపోయారు గనక చేయరాని కార్యములను చేయుటకు దేవుని భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. అదేనన్నా? అవును, 24, 26, 28 3 సార్లు ఉంటుంది చూడండి. 3 సార్లు ఉంటుంది. 24 కూడా చదవండి ఒకసారి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. ఏంటిదంటే ఒకళ్ళు నువ్వు పాపానికి అదే పదిగా అలవాటు అయిపోయి అందులోనే ఎంజాయ్ చేస్తూ శరీర దురాశలు నెరవేర్చుకునేటువంటి స్థితి నుంచి నువ్వు బయటపడడానికి ఇష్టపడకపోతే దేవుడు ఏం చేస్తారంట? ఆ అపవిత్రతలోనే కొనసాగించినట్లు వదిలేస్తాడంట. నెక్స్ట్ 26 verse 26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మం విడిచి, చూడండి ఇప్పుడు లెస్బియన్స్ కావచ్చు, గేస్ కావచ్చు, లేకపోతే ఇలాంటి పాపాలకు అలవాటు పడిపోయి అక్కడే ఉండిపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఆ తుచ్చమైన అభిలాషల దగ్గరనే వాళ్ళు వదిలేస్తారంట. ఈరోజు వరస్ట్ ప్రపంచంలో ఏమైతుందో తెలుసా అండి? మొన్న రీసెంట్ గా 2 అబ్బాయిలు గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు తెలుసా? వచ్చిందన్న న్యూస్ లో మొన్న రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి చేస్తున్నారు. ఫ్యామిలీస్ దాదాపు 200-300 మంది పెళ్లికి గ్రాండ్ గా అటెండ్ అయ్యారండి. మామూలుగా చేసుకోలే, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి వెరీ గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. తీరా చూస్తే పెళ్లి మండపంలో 2 అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం. ఒక స్త్రీ తనను తానే చేసుకుంది కదండి. అది వేరే విషయం. ఇద్దరు స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు లెస్బియన్స్ పెరుగుతున్నారు కుటుంబాల్లో. మొన్న రీసెంట్ గా మాకు తెలిసిన వారి ఫ్యామిలీలో కూడా ఒక పాప ఇన్సిడెంట్ బయటపడింది రీసెంట్ గా, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. మరి నెక్స్ట్ ఏం జరిగిందో నాకు తెలియదు. సో ఇప్పుడు చదవండి 28. ఇది కాకుండా ఇంకొక మాట ఉంటుంది, మీరు ఇది చదవండి. 28 కూడా చదవండి పూర్తిగా. మరియు వారు తమ మనసుల్లో దేవునికి చోటైనొలగపోయారు గనక దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి అంటే రీజన్ అది. దేవునికి మనసులో చోటు ఇవ్వలేదు కాబట్టి చోటైనొలగపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. అట్టి వారు సమస్తమైన భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. ఎంత భయంకరంగా ఉంది. ఇప్పుడు చదవండి 2 తెస్సలోనికలు 2:12 చదవండి. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఈ మాట నేను అడిగింది. 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. వావ్, డేంజర్ ఉందా మంచిగా ఉందా? ఎవడైతే సత్యమును నమ్మక దుర్నీతిని నమ్మి దుర్నీతి అందు అజ్జేస్తున్నాడో అలాంటి వారికంట దేవుడు ఏం చేస్తున్నాడంటే అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని వారి మీదకి పంపుతున్నాడు అంట. మీకు తెలుసా, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యో అక్కడ 1,00,000 మంది వెళ్తున్నారు, ఇక్కడ 50,000 మంది వెళ్తున్నారు, అక్కడ ఇంతమంది జనాలు పోగవుతున్నారు. వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు దేనికి అలవాటు పడ్డారండి? కఠినంగా ఉంటది కదా ఇప్పుడు ఈ మాట నేను చెప్తే.
కానీ మీరే వివేచించుకోండి. ఒక ఫైన్ డే వస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు ఒక రోజులో జరగలేదు అంత ఇన్సిడెంట్. సమ్ ఇయర్స్ నుంచి వెళ్ళి అదే నమ్ముకుంటూ అక్కడికే వెళ్తున్నారు. నీలాంటోడు నాలాంటోడు ఎంత చెప్పినా వినట్లేదు. అబద్ధాన్ని నమ్మడం అలవాటైపోయి ఏం చేస్తున్నారంటే అబద్ధమే నిజమని నమ్ముతున్నారంట. అవునా? నమ్ముతున్నారా లేదా మీరే చెప్పండి. నమ్ముతున్నారన్న. మనం ఏమనుకుంటున్నాం? వావ్ ఎంతమంది విశ్వాసులు అనుకుంటున్నాం. అవునా కదా? మనం సంతోషిస్తున్నాం, బాధపడుతున్నాం అంతమంది అక్కడికి వెళ్ళినందుకు. హలో, క్లాసులు వినక ముందు వరకు సంతోషించినాం అన్న. అబ్బాబాబా ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నారు. ఎక్కడ మీటింగ్ లో పబ్లిక్ లను చూస్తే చాలు మనకు విపరీతమైన ఆనందం వేస్తుంది. నిజమా కాదండి? ఆనందిస్తున్నావా, బాధపడుతున్నావా? ఆనందిస్తున్నా. మరి ఆనందించే విషయమేనా? మీరే చెప్పాలి. రేపు అంత్య దినాలు అదే జరుగుతుంది. అబద్ధాన్ని నమ్మే శక్తి పంపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు సాతాను సంబంధమైనటువంటి అబద్ధానికి జనకుడు వాడు. ఆ అబద్ధాలను నమ్ముతున్న జనాల దగ్గరికి ఎవరు ఎందుకు వస్తారండి? సత్యం దగ్గరికి వస్తారా? ఇప్పుడు సాతాను అనేవాడు అబద్ధానికి జనకుడు అంట, తండ్రి అంట, దానికి అబద్ధానికి కన్నడంట వాడు. ఇప్పుడు అబద్ధాన్ని నమ్ముతున్నారంటే ఎవరు పిల్లలు అవుతారు? బైబిల్ ఏమని చెప్తుంది? ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కాదు. అవునా? ఈ మాట నేను ఎందుకు నొక్కి చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు రిలేషన్షిప్స్ లో ఏముంటాయి? భిన్నాభిప్రాయాలు ఎన్నున్నా మనం వదిలేయాలి, కానీ సత్యము అంటే ఇజాలు ఎన్నున్నా పక్కన పెట్టాలా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇజాలను ఫాలో అవుతున్నాం. ఇగో సత్యాన్ని అసత్యాన్ని బేరీజ్ వేసుకోలేకపోతున్నాం. అవునా? ప్రాబ్లం ఎక్కడుందో అర్థమవుతుందండి. మనం అసత్యం ఏంటో సత్యం ఏంటో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నాము. ఏదైతే తెలుసుకొని పాటించాలో, ఫాలో కావాలో దాన్ని ఫాలో కాలేకపోతున్నాము. ఏ ఇజాలను అయితే వదిలేయాలో వాటిని పెంచి పోషించుకుంటున్నాము. అబద్ధమా నిజమా ఇప్పుడు నేను చెప్పిన మాట? నిజమన్నా. నిజాలను సమాధి చేయండి, సత్యానికి పునాది వేయండి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం ఏం చేస్తున్నాం అంటే నిజాలను పెంచుకుంటున్నాం, సత్యాన్ని సమాధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకెక్కడ ఉంటుందండి సత్యం? ఎక్కడ ఉండలేదు బ్రదర్. ఎక్కడ పోయినా అన్న ఏం కనిపిస్తలేదంటే సమాధి చేసేసినాం. సత్యం ఎక్కడ కనిపిస్తుంది? ఎవరిని టచ్ చేసినా ఎందుకు ఇష్టపడతారు? ఇజాలను చూడండి ఎంత పెంచుకున్నారు. ఇజం, క్యాస్టిజం బోలే, క్లాసిజం బోలే, రేసిజం బోలే, పాస్టరిజం బోలే, ఫేవరెటిజం బోలే. పోయిందా? నా ఫేవరెట్ పాస్టర్ అండి, నా ఫేవరెట్ పాస్టర్ ఈయనండి, నా ఫేవరెట్ పాస్టర్ అండి, నా ఫేవరెట్ చర్చ్ ఇదండి, నా ఫేవరెట్ చర్చ్ ఇదండి. ఇజాలు. మరి సత్యం ఎక్కడ అంటే సత్యం లేదు. ఉందా? సత్యాన్ని సమాధి చేసి ఆ సమాధి మీద ఇజాలను కట్టుకుంటున్నాం. వాస్తవానికి ఇజాలను సమాధి చేసి దాని మీద ఏం చేయాలి? సత్యాన్ని కట్టుకోవాలి. మనం రివర్స్ లో జర్నీ చేస్తున్నామా, స్ట్రేట్ గా జర్నీ చేస్తున్నామా చెప్పండి. ఇప్పుడు ఎంత బాధ కలుగుతాం. ఉదయం లేచినప్పుడు ఎక్కడ చూసినా ఒక్కరన్నా సత్యం గురించి మాట్లాడతారా అని చూస్తే ఎవరు ఉండరండి సత్యం గురించి మాట్లాడారు. ఏ యూట్యూబ్ ఛానల్ దొరకడు, ఏ ఫేస్బుక్ ఛానల్, ఏ సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ఈవెన్ ప్రింట్ మీడియాలో కూడా ఏమైనా చదివితే అది ఏదో కథ ఉంటుంది, పిట్ట కథ. సమాజానికి మేలు చేసేటి, సంఘాన్ని మేలు, జస్ట్ ఇలా మార్పులు ఇలా జరగాలి, రాడికల్ చేంజెస్ జరగాల్సినటువంటి అనేకమైన విషయాలు ఉన్నాయి. రిఫర్మేషన్ తీసుకురావాల్సినటువంటి, సంఘాన్ని సంస్కరించే విషయాలు 100 ఉంటాయి. ఆ 100 మీద ఒక్కడు మాట్లాడుతున్నారండి ఎవరైనా? హలో, మనకెందుకులే, మన ఇజాలి అంటే ఏమంటే దేవుడు మనం తీర్పు తీర్చుకుంటే ఎవరి గురించి మాట్లాడు. మన ఇజాలను పెంచి పోషించుకొని ఇంకా రిలేషన్షిప్స్ ఎక్కడ ఉంటాయండి? స్ట్రాంగ్ గా ఉండాలి అంటే అందుకంటున్నాడు అభిప్రాయాలు భిన్నంగా ఉన్న వాటిని బట్టి, బికాస్ ఆఫ్ డిఫరెన్సెస్ డోంట్ డిస్ట్రాయ్ ద యూనిటీ. ఎస్, మనిషి ప్రత్యేకంగా ఉంటాడు, మనిషికి అలవాట్లు ప్రత్యేకంగా ఉంటాయి, ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి, కుటుంబానికి ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి, కుటుంబానికి కారం వేరు డిఫరెంట్, పర్సన్ కి అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. ఎన్ని డిఫరెంట్ గా ఉన్నా మనం యూనిట్ గానే ఉండాలి, కలిసే ఉండాలి. ఎన్ని ఇజాలు, ఎన్ని కులాలలో వచ్చినా, ఎన్ని ప్రాంతాలలో వచ్చినా, ఎన్ని ప్రాంతాల నుంచి సంఘంలో చేర్చబడిన, ఏ ఇజం నుంచి వచ్చినా, ఏ క్లాస్ ఇజాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా అందరము కలిసికట్టుగా ఉండడమే సంఘం.
అయితే ఆ సంఘంలో అబద్ధికులకు చోటు లేదు, అబద్ధ బోధకు చోటు ఇవ్వకూడదు. అవునా? మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రతి అబద్ధ బోధకునికి సంఘంలో చోటు ఇచ్చేసినాము. బయటికి తన్నాల్సినటువంటి ఇజాలను పెట్టుకున్నాము, ఇజాలను లోపల పెట్టుకున్నాము. బయటికి నెట్టేయాల్సినటువంటి ఇజాలను లోపలనే పెట్టుకున్నాము, పెంచి పోషించుకుంటున్నాము. బయటికి తన్ని ధర్మేయాల్సినటువంటి అబద్ధ బోధకు లోపల పెట్టుకొని ఉంచుకోవాల్సినటువంటి సత్యాన్ని బయటికి పంపించేసుకుంటున్నాం. అవునా? సో ఇక రిలేషన్షిప్స్ మంచిగా ఉండాలంటే ఎక్కడ ఉంటాయి? ఓకే, నెక్స్ట్ సూచనలు. వ్యక్తిగతమైన అభిప్రాయాలను ప్రేమతో తర్కించాలి కానీ అనారోగ్యకరమైన వాదములు కానీ విభేదములు కానీ కలిగించకూడదు. నీకేమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ప్రేమతో మాట్లాడుకోండి. అది కొంచెం ఆ ప్రేమకి ఆటంకం ఎదురవుతుందని తెలిసిన మరి క్షణమే ఇమ్మీడియట్గా ఏం చేయాలి? డిస్కషన్ ఆపేయాలి. వాళ్ళు హట్ అవుతున్నారు అని తెలిసిన, ఇది లాగుతేటో ఇబ్బంది పడేటట్టుంది, బ్రదరు అనవసరంగా డిస్టర్బ్ అవుతాడు, హట్ అవుతాడు, గాయపరచబడతాడు, ఉందా ఈ సెన్స్? నిజంగా మేము అసలు అలాంటి విషయాలు వస్తున్నాయని తెలిస్తే ఆపేస్తాం. ఎందుకంటే మనకు కావాల్సింది సహోదరులు, అంతేగాని అభిప్రాయాలు ఒకటవ్వడం కాదు. అది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే వాళ్ళ అభిప్రాయాలు మనకు రుద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రాబ్లం అవుతా ఉంటది. నాకు కూడా అవుతాయి 1-2 సార్లు ఏదైనా డిస్కషన్ స్టార్ట్ చేస్తే నేను అర్థం చేసుకొని ఇంకా టాపిక్ రానివ్వను మా మధ్యలోకి, ఎప్పటికీ ఇష్టం ఉండదు. రెండోది, నమ్మకాలు వేరైనంత మాత్రాన బాధపడకండి. నమ్మకాలు వేరైతే ఎందుకు బాధపడుతున్నారండి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది తింటారు తిననివ్వండి, ఏది వేసుకుంటే అది వేసుకునివ్వండి. నమ్మకాలు వేరైతే అసలు బాధపడకండి. మూడోది, వ్యత్యాసాలు విభేదాలకు దారి తీయకుండా జాగ్రత్త పడండి. మీలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు వ్యత్యాసాలు విభేదాలకు దారి తీయకుండా జాగ్రత్త పడాలి తప్పించి వేరైనందుకు బాధపడకూడదు. వేరైతే ఎక్కడ విభేదాలు వస్తాయని భయపడాలా, అంతేగాని బాధపడాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ చేయాలండి. ఒక వ్యక్తి నా కళ్ళ ముందు ఎవరు మంచిగా తింటున్నారు, నేను ఎంజాయ్ చేస్తాను, పొగుడుతాను వాళ్ళని. తినను కూడా పొగడాలా. సో అందుకే మనకు 2 రకాల నమ్మకాలు మరి అభిప్రాయాలు కలిగి ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మనందరూ తెలిసిన విషయమే. ఇన్ ఎసెన్షియల్ యూనిటీ ఉంటుందండి. ఖచ్చితంగా తప్పనిసరిగా ఏకీభవించి ఏకత్వం కలిగించే విషయాలు కొన్ని ఉంటాయి మనకు సంఘంలో. దీన్ని ఇన్ ఎసెన్షియల్ యూనిటీ అంటారు. ఏంటి అవి? ట్రినిటీ కావచ్చు, యేసుక్రీస్తు పునరుద్ధరణ కావచ్చు, సాల్వేషన్ రక్షణ విషయం కావచ్చు, డివినిటీ ఆఫ్ క్రైస్ట్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన సంఘాలతో ఏకీభవించాల్సిన విషయాలు. ఇవి నమ్మట్లేదంటే వాళ్ళతో మనం కలిసిపోవాల్సిన అవసరం లేదు. త్రిత్వాన్ని డినై చేసిన, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని డినై చేసిన, రక్షణను తృణీకరించిన, రక్షణ వేరే రకంగా లభిస్తుందని చెప్పిన, ఇప్పుడు వస్తున్నాయి కదా తల్లిదేవత సంఘం అని, తల్లిదేవత నమ్ముకుంటే రక్షణ అన్నారు. అలాంటి వాళ్ళతో మనం కలిసి ఉండలేము, అక్కడ మనకు సాధ్యం కాదు. డివినిటీ ఆఫ్ క్రైస్ట్, ఎంతో మంది మన లోపల ఉన్న బోధకులు ఈ రోజు క్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తున్నారు. క్రీస్తు దేవుడు కాదు అనో, చిన్న దేవుడు అనో, ఒక ప్రవక్తనో, ఇలా చాలా మంది క్రీస్తు యొక్క దైవత్వాన్ని డినై చేస్తున్నారు తెలియకుండా. మీకు తెలుసా అండి బిల్లీ గ్రహం కూడా దీనికి వ్యతిరేకి అని? ఎంతమంది తెలుసు? మనం బిల్లీ గ్రహం అంటే గొప్ప సేవకుడు అని నమ్ముతాం, అవునా? ఆయన అన్ని మతాలు ఒకటే అన్నాడు తెలుసా అండి? ఏ మతంలో ఉన్నా రక్షణ, ఏ మతంలో ఉన్నా ఆ మతంలో నమ్మకంగా ఉంటే రక్షణ వస్తుందని చెప్పాడు. అంగీకరిస్తారా మరి? హలో, లేదన్నా. మీకు డౌట్ ఉంటే చెప్పండి, నేను వీడియో విన్నారా? మనకి ఏంటంటే పెద్ద సేవకుడు, అరే ఏం బోధిస్తున్నారని పట్టించుకోకుండా పెద్ద సేవకుడు అంటే లక్షల మంది జనాలు వచ్చిరానా, ఇంటర్నేషనల్ గా పేరు వచ్చిందా? పెద్ద ఒకసారి వీడియో లింక్ పెట్టినా గ్రూప్ లో. షూర్. ఇది ప్రాబ్లం మనకి. ఇగో ఇక్కడ ఎవరితో ఏకీభవించాల్సిన అవసరం లేదు, ఇవి నమ్మకపోతే. ఇది బైబిల్ ఖచ్చితంగా నమ్మని చెప్తుంది. రెండోది, నాన్ ఎసెన్షియల్ యూనిటీ ఉంటుంది. ఏంటిది అది? ఈ విషయాలు స్వేచ్ఛను కలిగి ఉండాలా. ఏంటి అవి? ఆహారం విషయంలో, వస్త్రాల విషయంలో, పాపం కానివన్నీ అండి. పాపం కానిలో స్వేచ్ఛ ఇవ్వాలా, దాన్ని పాపమైనట్టుగా చెప్పకూడదు. మనం చేసిన అవే ఇప్పుడు
ఏమన్నా అంటే తాలిబోటు కడితే పాపం అంటాడు, మట్టలు పెట్టుకుంటే పాపం అంటాడు, పూలు పెట్టుకుంటే పాపం అంటాడు, అన్యులు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే పాపం అని ఇంకొక ఆయన అంటాడు, తెల్ల బట్టలు వేసుకోతే పాపం అంటాడు, నల్ల బట్టలు ధరిస్తే పాపం అంటాడు ఇంకొక ఆయన వచ్చి, ఒక నాన్ వెజ్ తింటే పాపం అంటాడు, ఇంకొక ఆయన వచ్చి ఇది తింటే పాపం అంటాడు, లేదు లేదు ఏది 2 డెక్కలు కలిగి నెమ్మరు వేస్తో దాన్నే తినాలి ఇంకొక ఆయన అంటాడు, మనం పొలుసులు ఎందుకు తినకూడదని ఇంకొక ఆయన అంటాడు. ఏందండి ఇదంతా లొల్లి కాదు. బోధ అంటే ఇదేనండి ఇక సంఘంలో ఇవే బోధలా, ఇవేనా బోధ? బోధ కాని వాటిని బోధలుగా మార్చుకున్నాం, బోధలైన వాటిని ఎవరు డినై చేసినా పెద్ద సేవకుడు అంటున్నాం. అవునా? పెద్ద పరిచర్య, పెద్ద సేవకుడు. ఈ పాపాలని పక్కన పెట్టి చుట్టా బీడి సిగరెట్ నరకంలోకి నిన్నట్టు ఇలాంటి బోధలే ఎక్కువైతుంది. పాపం చేస్తే పాపం కాదంట, అసబద్ధం ఆడితే పాపం కాదు, పెళ్లిళ్ళ దగ్గర కట్న కానుకల కోసం గోజాడితే ఎదుటి వ్యక్తి యొక్క ధనాన్ని ఆపేక్షిస్తే పాపం కాదు. కానీ ఇప్పుడు రీసెంట్ గానే వింటున్నాను, నిన్న కూడా అరుస్తున్నాడు ఒక ఆయన, ముసలావిడ చుట్ట తాగితే నరకానికి పోతాం అంటున్నాడు. ఇదా అండి బోధ? ఇవ ప్రజలను బెదిరించాల్సిన విషయాలు, బోధించాల్సిన విషయాలు? అలాంటి బ్రతిమలాడుకోవాలి, నెమ్మదిగా చెప్పాలి, ఆరోగ్యాన్ని చెడిపోతుందమ్మా, మంచిది కాదు, అనవసరమైన రోగాలు వస్తాయని చెప్పాలి ప్రేమతో. ఇక డైరెక్ట్ నరకమే ఈయనే డిసైడ్ చేస్తున్నాడు. మరి అబద్ధం ఆడితే నరకానికి పోరా? అబద్ధ బోధన నమ్మితే నరకానికి పోరా? అరే ఎక్కడ ఉండాలా అక్కడ ఉండాలా. జనరల్గా చెప్తున్నారంటే ఇక ఒకటేమో ఎసెన్షియల్ యూనిట్ ఉంది, రెండోది నాన్ ఎసెన్షియల్ యూనిట్ ఉంది. మనం ఏ రోజు చస్తూ కొట్టుమిట్టాడుతూ చస్తుంది అంతా కూడా నాన్ ఎసెన్షియల్ యూనిటీ విషయంలోనే. థర్డ్ పార్ట్ కూడా చారిటీ ఇన్ ఎవ్రీథింగ్ అంటారు. అంటే అన్ని విషయాలు ఏం చేయాలా? ఔదార్యం కలిగి ఉండాలి. ఇతర విషయంలో ప్రతి విషయంలో మనం ఔదార్యము కలిగి ఉండాలా. ఓకే అండి. గమనిక, ఐక్యత అంటే అందరి నమ్మకాలు, అన్ని నమ్మకాలు ఒకటి అవ్వడం కాదు, కానీ విభిన్న నమ్మకాలు కలిగి ఉన్నప్పటికీ ఐక్యత కలిగి జీవించడం. అది మనకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, అయినా కలిసి జీవించాలి. ఐక్యత అనేది మన నమ్మకాలపై ఏర్పడదు, కానీ బైబిల్ బోధన బట్టి కలుగుతుంది. ఎందుకంటే సత్యమే మనల్ని కలుపుతుంది, కానీ నమ్మకాలు ఎప్పుడు కూడా కలపలేవండి. మీరు కావాలంటే నమ్మకాలతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి, ఎవ్వరు కూడా కలిసి ఉండలేరు. ఈ రోజు మాతో 10 మందిని కలిపిందంటే నమ్మకాలు. అవునా? బోధ మనల్ని కలిపింది బోధన, అభిప్రాయాలు అండి చెప్పండి. ఇప్పుడు మీరు గత కొద్ది నెలలుగా ఎందుకు వస్తున్నారు? మనం ఎందుకు నాతో కలిసి ఎందుకు జర్నీ చేస్తున్నారు? బోధన బట్టి, టీచింగ్ బట్టా, అభిప్రాయాలను బట్టా? బోధన బట్టి. సో బోధన బట్టి మనం కలిసాం. అవునా? అంటే మనిషిని కలిపేది బోధనే అండి. సత్యమే మనిషిని కలుపుతుంది, నమ్మకాలు కలపలేవు ఎప్పుడు కూడా. నమ్మకాలు అనేటివి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అసలు ఇద్దరు భార్య భర్తలు జర్నీ చేస్తేనే ఒకరికొకరు బ్రేక్ఫాస్ట్ ఇష్టం ఉండదు, ఒకరికి ఎక్కడ ఇష్టం ఉండదు. అవునా? బయటకు వెళ్తే ఒక పిల్లలు ఒకరికి పూరి ఇష్టం ఉంటుంది, ఒకరు ఇడ్లీ అంటారు, ఒకరు వడ అంటారు. అంటే ఫుడ్ విషయంలో, వస్త్రాల విషయంలో ఒక్కొక్కటి ఒక టేస్ట్ ఉంటుంది. అవునా? అక్కడ కొట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకి స్వేచ్ఛను వదిలేయాల. బోధ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ ఒకే స్టాండ్ తీసుకోవాలి. సో అందుకే హెచ్చరిక, ఏ విషయమైనా తప్పు ఒప్పులను బట్టి కాదు, కానీ మనకున్న స్వేచ్ఛను బట్టి, తప్పు ఒప్పులను బట్టి కానీ మనకున్న స్వేచ్ఛను బట్టి కానీ కాదు. ఇతరుల క్షేమాభివృద్ధి నిమిత్తం ఆలోచించాలి, మార్చుకున్నటకు నిర్ణయాలు తీసుకోవాలి అవసరం బట్టి. అంటే ఫైనల్ గా హెచ్చరిక ఏంటిదంటే, పరస్పర క్షేమాభివృద్ధి కలుగు వాటిని ఆసక్తితో అనుసరించాలి. ఇది తప్ప ఒప్ప అని డిస్కషన్ చేయకూడదు. తప్పు ఒప్పులు కాదు, స్వేచ్ఛ. బోధ అయితే తప్పు ఒప్పులు, అభిప్రాయాల్లో తప్పు ఒప్పులు వెతకకూడదు. అవునా? అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు తప్పు ఒప్పులు వెతకకూడదు, క్షేమాభివృద్ధి గురించి ఆలోచించాలా. అందుకే పౌలు ఏమన్నాడు? నాకు అన్ని చేయటకు స్వతంత్రం గలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలిగించవు. నాకు అన్ని చేయటకు స్వతంత్రం గలదు, కానీ అన్ని చేయదగినవి
కావు. అందుకే ఇక్కడ కూడా ఏమన్నాడు, పరస్పర క్షేమాభివృద్ధి కలిగజేయ వాటిని ఆసక్తితో అనుసరించాలి. అక్కడ పౌలు కొరింథీలో మాట్లాడినప్పుడు భోజనం పానం గురించే మాట్లాడు. ఇక్కడ రోమపత్రిక 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు కూడా భోజనం పానం సందర్భంలోనే వాడాడు. అవునా? ఈ రెండు సందర్భాలకు ఆ మాట అంత యాప్ట్ అవుతుంది కాబట్టి అక్కడే వాడాడు. మరి ఇతరుల నమ్మకాలు మనం ఎలా తెలుసుకుంటామండి? వాళ్ళతో నేను స్వేచ్ఛగా అది కావాలంటే ఇతరులకు పంచుకోవడానికి స్వేచ్ఛనివ్వడం ద్వారా, పంచుకోవడానికి స్వేచ్ఛనివ్వండి. కొంతమంది ఏంటంటే ఎదుటి వ్యక్తి మాట్లాడడానికి అవకాశం లేదు, వీళ్ళే చెప్తా ఉంటారు. వీళ్ళు పుట్టుపురత్తరాలు, చిన్నప్పుడు ఏం జరిగింది, స్కూల్లో ఏమైంది, కాలేజీలో ఏమైంది, పెళ్లి ఎలా జరిగింది, పేరెంట్ ఏమైనా, పెళ్లి చూపులకు వెళ్ళి మొత్తం ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఏం లేదా, పక్కల గురించి కూడా తెలుసుకోండి కొద్దిగా అప్పుడప్పుడు. ఇతరులకు రెండోది సత్యం నేర్పించడం ద్వారా తెలుస్తుంది. మనం ఇది సత్యం అని చెప్పినప్పుడు వాళ్ళ నమ్మకం ఏంటో బయటపడుతుంది. అవునా? నిజమా కాదండి? మనం ఒక బోధ చేస్తున్నాం, ఒక సత్య బోధ చేయగానే వాళ్ళకి ఏమవుతుంది, వారు ఏం నమ్ముతున్నారో వాళ్ళు బయటపడిపోతారు. ఓహో, వీళ్ళ నమ్మకం ఇది, కాబట్టి వీళ్ళతో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎస్, వీళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి నమ్ముతున్నారు. ఓకే, వీళ్ళు అందుకే బ్లాక్ ను సిన్నుగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర కొంచెం నల్ల వస్త్రాలు వేసుకోకుండా, నల్లవి ధరించకుండా జాగ్రత్త పడాలి. తద్వారా ఒక సహోదరుని మనం సంపాదించుకుంటాం. ఆమేన్. అంటే కొన్ని పాపం కాకపోయినా ఇతరుల క్షేమం కొరకు ఏం చేయాలా, చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను పెందకోస్త చర్చల్లో ఒకవేళ వాక్యాన్ని పిలిచిరు అనుకో, నాకు ఇష్టం లేకపోయినా ఏం చేస్తాను, కనీసం కింద వైట్ వేయకపోయినా పైన షర్ట్ అన్న వైట్ వేసుకొని పోతాను. టీ షర్ట్ అయితే వేసుకొని పోను కదా, టీ షర్ట్ వేసుకొని పోతే మరి ఇంకా ఘోరంగా చూస్తారు అన్నమాట. సో అంటే కొద్దిగా అంటే అలా అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ అవ్వని కాదు, మరి అంత రాడికల్ గా కొన్ని విషయాలు మనం ఉండకపోవడం మంచిది. సత్యమును నేర్పించడం ద్వారా, ఇతరుల అలవాట్లను గమనించడం ద్వారా, వాళ్ళు ఎందుకు మన ఇంట తినంటున్నారు, కొంతమంది తినరు మన ఇంటికి వస్తే. అవునా? నేను అబ్జర్వేషన్ చేస్తాను, వీళ్ళు ఎందుకు తినంటున్నారు, ఏదో కారణం ఉంటుంది. ఒకసారి అంటే ఏదో అర్జెంట్ ఉందని అంటారు, రెండోసారి మూడోసారి చూసినప్పుడు అర్థమవుతుంది, వీళ్ళు కావాల్సుకొని అవాయిడ్ చేస్తారు, మన ఇంట తినడానికి ఇష్టపడట్లేదు. సో సంథింగ్ ఈస్ దట్ బిహైండ్ దట్. అంటే ఆ రీజన్ తెలుసుకొని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలని వాళ్ళ అలవాట్లను గమనించడం. రెండోది, నాలుగోది, ప్రజల ఆచారాలు మరియు పద్ధతులను అర్థం చేసుకోవడం ద్వారా, ఎందుకు వాళ్ళ ఆచారాన్ని అనుసరిస్తారు, ఎందుకు ఆ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. సో వీటిని ఏం చేయాలా, అర్థం చేసుకుంటే మనం అనవసరమైన డిస్కషన్ చేయం. అవునా? ఈరోజు చాలా మంది తెలియదు. మీరు అన్యులతో కూడా ఎందుకు సహవాసం చేయలేకపోతున్నారు? మీ కమ్యూనికేషన్ ఎలా ఉందంటే, రిలేషన్షిప్స్ అన్యులతో మీరు ఎలా ఉన్నాయి? నిజం చెప్పండి. అన్యుల యొక్క ఆచారాలు పద్ధతులు మనం కొన్ని అర్థం చేసుకోం. అవునా? నిజమా కదా? అర్థం చేసుకోరు కాబట్టి పోరు, అక్కడికి వెళ్తురా అండి ప్రతి ఫంక్షన్ కి. మ్యాండేట్ గా వెళ్ళమని నేను చెప్పట్లేదు, కానీ మీరు ప్రతిదీ విగ్రహారాధన చూస్తారు కదా, అన్యులు ఏం చేసినా విగ్రహారాధనే అనుకుంటారు. నిజమా కదా? హలో, అలాగే బోధిస్తున్నారండి. ఒక చిన్న లాజిక్ అడుగుతాను ఇప్పుడు. ప్రవీణ్ చెప్పు. అన్న విగ్రహారాధన అనుకుంటాం. మీ ఫ్రెండ్స్ ఉగాది రోజు పిలిచిరండి, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే అనుకోకుండా వెళ్ళినావు, నువ్వు పిలవలే కానీ సరే ఒకళ్ళు పిలిచి ఉండొచ్చు, లేదా నువ్వు అనుకోకుండా వెళ్ళగాని వాళ్ళు ఇంత ఉగాది పచ్చడి పెట్టారు, తింటారా తినారా? మీరు తాగుతారా ఉగాది పచ్చడా? నేనైతే తినను అన్న, మొన్నటి వరకు. నేనైతే చాలా సార్లు తిన్నా అన్న. నువ్వు దేన్ని వదలట్లేదు అనుకుంటా అయితే. అంటే ఆ సందర్భాన్ని బట్టి తినాల్సి వచ్చినప్పుడు తినేదాన్ని అన్న ఖచ్చితంగా. ఆయన అన్ని వదిలేసుకుంటూ వస్తున్నాడు ప్రవీణ్, నువ్వేమో దేన్ని వదలకుండా వస్తున్నావు. ఇక రిలేటివ్స్ లో తినాలిగా అన్న, కొందరు వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఒకే సంఘంలో పెరిగారు కదా మీరు ఇద్దరు? లేదన్న, అంటే యాక్చువల్ గా నేను ఫస్ట్ నుంచి కూడా అంటే ఇటువంటి విషయాలలో ఇది విగ్రహారాధనకు సంబంధించింది. అంటే ఉగాది అని అంటే ఇది అన్యుల పండగ కదా, ఆ పండగ సందర్భంగా ఏదైనా చేస్తే నేను దాంట్లో
నా గురించి ఆల్మోస్ట్ అందరికి తెలుసు, నాకు ఎవరు పెట్టరు. ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా పెడితే మాత్రం తినేవాడిని కాదు ఇప్పుడు ఇంతవరకు అయితే. సో ఇప్పుడు పెడితే ఏం చేస్తావు ప్రవీణ్? అయితే కొన్ని విషయాలు అయితే ఇప్పుడు నిన్న కూడా చెప్పాను, నమ్మకాలకు సంబంధించి వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అంటే ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఉదాహరణకి తాలిబొట్టు అని ఉంది, అది ఖచ్చితంగా వాళ్ళ అది ఒక ఆచారం, అది ఖచ్చితంగా హైందవ ఆచారము అనే నమ్మకంతో వాళ్ళు ఆ ఉద్దేశంతో దానికి విలువ ఇస్తుంటే నేను దాన్ని అంగీకరించను అన్న. అవును, వాళ్ళ ఆచారం వాళ్ళ ఉద్దేశాన్ని మనం ఎందుకు ఫాలో అవుతాం? ఇప్పుడు అంటే ఒక క్రైస్తవురాలు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది కదా ఉద్దేశం అనేది, ఎందుకు ఫాలో అవుతాం? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు యేసు ప్రభు మరణించలేదు, తిరిగి లేవలేదని ఒకరు నమ్మారు అనుకోండి, బోధించారు, వాళ్ళ నమ్మకాన్ని మనకు రుద్దారు అనుకోండి, నమ్ముతామా? మనం నమ్మం. అంటే ఉద్దేశాలను ఎందుకు నమ్ముతాం? అంటే ఒక వ్యక్తి దానికి ఏదో అర్థాన్ని కల్పించినంత మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు కదా. అదే మనకు పాయింట్ అర్థం కావాలి. ఇప్పుడు యేసు ప్రభు మీద కూడా ఎన్నో అలిగేషన్స్, అంటే ఎన్నో తప్పుడు బోధలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బోధలన్నీ వాడు దాని అర్థం అది చెప్పినంత మాత్రమే అర్థం అయిపోతుంది, అలాగే అర్థం మారుతుందా? ఫ్యాక్ట్ మారుతుందా? అంటే ఇప్పటి వరకు విన్న విషయాలలో ప్రత్యేకంగా తాళి గురించి కానీ లేకపోతే బొట్టు గురించి కానీ ఇటువంటి విషయాలన్నీ క్రైస్తవులు బోధించిన వాళ్ళైనా హైందవులు బోధించిన వాళ్ళైనా అవి ఖచ్చితంగా హైందవ సాంప్రదాయాలని వాళ్ళకు వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు కూడా వాటిలోంచి తీసి బోధించిన వాళ్ళు ఉన్నారు. మరి చీరకట్టు హైందవ సాంప్రదాయమా, ఏ సాంప్రదాయం? చీరకట్టు తెలియదన్న, అది వినలేదు. అది అవసరం లేదు, ఎందుకంటే అది కంఫర్ట్, అది అవసరం కాబట్టి. దాని గురించి అయితే ఎక్కడ బోధ జరగలేదన్న. అదే చెయ్యరు, బోధ జరిగిందా జరగలేదని అడగట్లేదు. అంటే జరిగితే ఎవరైనా బోధిస్తే అప్పుడు మనం డిసైడ్ అవుతాం అన్నట్టు, అంతేగాని మనం బైబిల్ చదువుకోను మన వాక్యాన్ని సత్యాన్వేషణ అంటే ఎవరైనా బోధించింది రైట్ అవుతుంది? అప్పుడు బోధించిన ప్రతిదీ రైట్ అవ్వదన్నా. కాకపోతే ఇప్పుడు హిందూ ఒక మాట చెప్తున్నా ప్రవీణ్, ఎప్పుడు బోధించలేదు కానీ ప్రతి హిందువు చీర కట్టు సంపూర్ణంగా బట్టలు ఇలా వేసుకోవడం మా హైందవ సాంప్రదాయం, మా ఇండియన్ కల్చర్ అని చెప్పేసి ప్రతి హిందూ గర్వంగానే చెప్పుకుంటాడు బయట. ఎందుకు బోధించలేదు? ఒక్కసారి యూట్యూబ్ కొట్టి చూడండి. అమెరికాలో కూడా ఇప్పుడు కూడా స్టిల్ ఏంటంటే మా కల్చర్ చాలా గొప్పది, మా సాంప్రదాయం అది చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకు బోధించట్లేదు? నువ్వు నీ దృష్టికి రాలా అంతే. లక్షల మంది బోధిస్తారు దాన్ని. దాని వెనక నమ్మకం లేదు కదన్నా. దాని వెనక ఇప్పుడు ఒక హైందవ దేవునికి సంబంధించి, అంటే వాళ్ళు ఎవరైతే దేవుళ్ళుగా భావిస్తారో దేవతలుగా భావిస్తారో దానికి సంబంధించి నమ్మకం దేన్ని ముడిపెట్టట్లేదు కదా. అంటే పెట్టారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ప్రత్యేకంగా తాళి తీసుకున్నట్టయితే శివుడని లేకపోతే శివ పార్వతుల పెళ్లి అని చెప్పి దాన్ని ముడి పెడతారు. సరే, ఇప్పుడు ఒక చిన్న లాజిక్ అడుగుతున్నాను ప్రవీణ్. సరే, అది చెప్పారు, ఇప్పుడు దాన్ని మనం నమ్మాలా వద్దా? ఇప్పుడు సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు థాట్ సిస్టమ్ అనేది, థాట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది డిస్కషన్ లో. ఒక ఆయన చెప్పాడు దానికి. ఇప్పుడు అర్థాన్ని మనము తీసుకోవచ్చా తీసుకోకూడదు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు బైబిల్లో కూడా 100 మంది అర్థాలు చెప్తున్నారు. చెప్తే అర్థం దానికి ఆపాదించబడుతుందా, ఉంటే ఆపాదించబడుతుందా, లేకపోయినా ఒకటి చెప్పాడు కాబట్టి ఆపాదించబడుతుందా? దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ పాయింట్ ఇక్కడ. ఏంటి అంటే ఒక వ్యక్తి ఆపాదించినందుకు అది సత్యం అవుతుందా, ఆడ ఆపాదించబడకపోయినా ఒక వ్యక్తి ఆపాదించాడు కాబట్టి సత్యం అవుతుందా? ఇప్పుడు మనం అన్నాడు అట్లాంటి, ఇప్పుడు క్రీస్తును నమ్ముకున్నవాడు, క్రైస్తవంలోకి మార్చిన వాడు, మతం మార్చిన వాడు తల్లిని మార్చినట్లే అని అన్నాడు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ అంగీకరిస్తావా నువ్వు? లేదన్నా. అంటే ఇప్పుడు వాడు ఆపాదించింది నిజమని నమ్మి పాటించే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను, అంటే పాటించే ఆ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఓకే, ఆపాదించింది నమ్మి ఈవెన్ క్రైస్తవుడిగా మారినాక కూడా ఆ నమ్మకం పెట్టుకొని ఆ విషయాన్ని
ఆచరించే వాళ్ళని నేను వ్యతిరేకిస్తున్నా. అసలు క్రైస్తవుడుగా వచ్చిన తర్వాత దాన్ని నమ్మడం అనేది అది హాస్యాస్పదమే. అట్లా ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు. అట్లా అది నమ్మడం మరి సిల్లీగా ఉంటుంది. నమ్ముతున్నారన్న. ఇప్పుడు దాన్ని తీసివేయడానికి వాళ్ళకి ఆటంకం ఏంటంటే నమ్మకమే ఆటంకం. బొట్టు తీసేయడానికి ఆటంకం ఏంటంటే నమ్మకమే. తాలిబొట్టు తీసేయడానికి అంటే తీసేయండి అని ఒకవేళ ఎవరన్నా అంటే వాళ్ళకు ముందు ధైర్యం చేయకపోవడానికి గల కారణం ఒక నమ్మకమే వాళ్ళకి ఆటంకం. మళ్ళీ రాంగ్ వెళ్ళిపోయావు ఎగ్జాంపుల్. అవును, ఎందుకు తీసేయాలి? నేను అదే అడుగుతున్నాను. మళ్ళీ ఎందుకు తీసేయాలి, ఎందుకు తీసేయమని చెప్తున్నారు? సో అంటే దాని వెనక నమ్మకం ఇది అని బోధిస్తున్నారు, మీరు కూడా అది నమ్ముతున్నారు కాబట్టి. లేదు లేదు, ఎక్కడో నువ్వు ఎక్కడో ఆగిపోయావు ఆలోచనలో. ఓకే సరే. ఇప్పుడు ఒక హిందువులు అంటే ఇప్పుడు అంటే తాలిబొట్టు ఎందుకు తీసేయమంటున్నారు వాళ్ళని? ఇప్పుడు వాళ్ళు తప్పని తెలుసుకున్నారు, విగ్రహాలను తప్పని తెలుసుకొని ప్రభునంగా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత తాలిబొట్టు తీసేయండి అని చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి అని అడుగుతున్నారు. అయితే దాని ముందు తాలిబొట్టు కట్టుకోవాల్సిన అవసరం ఏందో తెలియాలన్న. ఫస్ట్ తెలిస్తే అది ఎందుకు తీసేయాలో తెలుస్తుంది. ముందు వాళ్ళకి కట్టుకునేది ఎందుకు తెలియదు కదా. కొంతమంది దాన్ని నమ్ముతున్నారు, ఇది కడితేనే పెళ్లి అని అనుకుంటున్నారు కాబట్టి, దాంట్లోనే పెళ్లి కూర్చున్న విషయం దాగి ఉందని నమ్ముతున్నారు కాబట్టి దాన్ని ఆచరిస్తున్నారు. లేదు లేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళాను రాంగండి. ఇప్పుడు మారిన వ్యక్తి గురించి అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు ఎవరిని కన్సల్ట్ చేస్తున్నావు? పీపుల్ ఇక్కడ నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. నువ్వెవరిని కన్సల్ట్ చేస్తున్నావు? ఈవెన్ క్రైస్తవులు కూడా అన్న. ఇప్పుడు పెళ్లి అది భారతదేశ సాంప్రదాయం అని దాని ఒక మాట చెప్పి జరిగిస్తున్నారు తప్పితే దాని వెనక నమ్మకం ఉన్నది. మళ్ళీ ప్రవీణ్, నీకు పాయింట్ అర్థం అవ్వట్లేదు. డిస్కషన్ ప్రొలాంగ్ అవుతుంది. సో నమ్మకం అనేది వాడు పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం నమ్మట్లేదు. మన క్రైస్తవ సహోదరులు జస్ట్ హైందవ సాంప్రదాయం ప్రకారము తాలిబొట్టు అనేది వివాహానికి సింబల్ గా మాత్రమే కట్టిస్తున్నారు. గుర్తు అని చెప్తున్నాడు క్లియర్ గా. వివాహానికి గుర్తు అది. వాళ్ళు వివాహానికి గుర్తు అని చెప్తారు కానీ దీని వెనకాల ఇది ఉంది అని నమ్మమని చెప్పారు ఎవరు కూడా. సో ఇది అంటే ఇలాజికల్ గా ఉంది. అంటే ఎవరైనా కానీ ఇది హైందవ సాంప్రదాయ ప్రకారం తాలిబొట్టు అనేది వివాహమైనటువంటి వ్యక్తులకు సింబాలిక్. అది సింబాలిక్ గా మాత్రమే తీసుకుంటారు కానీ దాని వెనకాల నమ్మకాలు ఎవరు కూడా తీసుకోరు. వాళ్ళు హైందవులు తీసుకున్నప్పుడు అది ఒక నమ్ముతారు. వాళ్ళు వాస్తవానికి వాళ్ళు కూడా సింబాలిక్ గానే కట్టుకుంటారు, వివాహానికి గుర్తుగానే కట్టుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని లేటెస్ట్ గా వచ్చిన తర్వాత వాటి వెనకాల ఇది అది అని రకరకాల నమ్మకాలు రుద్దారు. ఇప్పుడు తెలుస్తున్నాయి అవి. ఒకప్పుడు వాళ్ళకి ఎవరు తెలియదు అవి. పాతకాలం నాటి ప్రజలకు వాటి వెనకాల ఉన్న నమ్మకాలు ఎవరికి పూర్తిగా తెలియదు. ఆ నమ్మకాలు అప్డేట్ అయినాయి అంతే. అసలు సింపుల్ గా నువ్వు ఆలోచన చేస్తే తాలి అనే పుట్టుక వచ్చినప్పుడు అది స్టార్టింగ్ లో ఎప్పుడో ఆరంభంలో వచ్చినప్పుడు అది తాటాకుతో తయారు చేసి కట్టుకున్నారు. అక్కడ ఎప్పుడున్నారు శివపార్వతుల గురించి అండర్స్టాండింగ్? అంటే శివపార్వతులు ఉండొచ్చు కానీ తాటాకుల శివపార్వతుల అండర్స్టాండింగ్ లేదు ఎప్పుడు కూడా. తాటాకును మనం కొబ్బరి ఆకులతో వాచ్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అలాగా చేసుకొని కట్టుకునే వాళ్ళు. ఒకప్పుడు అంతా ట్రైబల్ పీపుల్, మన ద్రవిడన్ అంటే మన ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడియన్స్ అంటారు. సో ఒక తెగ ప్రజలు ఒక తెగ నుండి ఇంకో తెగ వాళ్ళని ఎత్తుకొని పోతున్నప్పుడు ఆడపిల్లల్ని ధనాన్ని ఎక్కువగా ఎత్తుకుపోయేటారు. అప్పుడు జరిగేటి అన్నీ అవే కదా, ఫుడ్, పిల్లలు, ఆడపిల్లలు. సో ఒక వ్యక్తి ఈ అమ్మాయి బిలాంగ్స్ టు మీ, దిస్ గర్ల్ బిలాంగ్స్ టు దట్ పర్సన్, దిస్ గర్ల్ బిలాంగ్స్ టు దట్ బాయ్ అని చెప్పడం కోసము ఈ తాటి ఆకులను ఏం చేసేవాళ్ళు అంటే దండానికి అంటే చేయి కానీ తొడకు కానీ అలా కట్టేవాళ్ళు. అంటే ఒక చూసి ఈ అమ్మాయి ఒక వ్యక్తికి సంబంధించింది అని చెప్పేసి అలా వదిలేసేవాళ్ళు. తాళి అనేది అక్కడ స్టార్ట్ అయింది. తాళి యొక్క పుట్టుపూర్వోత్తరాలు అక్కడ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత రాను ఏమైందంటే ఒక పసుపు కొమ్మును తాలిబొట్టుగా వినియోగించడం జరిగింది. బంగారం అనేది డిజైన్స్ అనేది ఇప్పుడు వచ్చినాయి. పూర్వకాలంలో బంగారం డిజైన్ చేసుకొని రెండు పెట్టుకొని ఇది శివుడు ఇది పార్వతి అని అండర్స్టాండింగ్ ఎక్కడుంది ప్రవీణ్? అప్డేట్ అయినటువంటి దానిని మూలానికి అప్డేట్ అయిన దానికి అర్థం ఉండదా? రెండు డిఫరెంట్ కాదా? సో పుట్టుపూర్వోత్తరాలు వేరు, దాని పుట్టిన కథ వేరు. దాన్ని మనం డెవలప్ చేసుకొని ఎవడెవడో రకరకాల ఇంకోటి అంటాడు, అయిపోతుందా? ఇంకోటి అవి రెండు స్త్రీ చెస్ట్ అంటాడు, ఇంకోటి ఇంటర్ప్రిటేషన్. ఎవరు ఇంటర్ప్రిటేషన్? అది ఇంటర్ప్రిటేషన్ మాత్రమే కానీ ఫ్యాక్ట్ కాదు. నేను అది చెప్తున్నాను. మీకు ఇంటర్ప్రిటేషన్ రూల్స్ లో ఒకటి ఇంటర్ప్రిటేషన్ చేసినంత మాత్రం అది సత్యం అయిపోదు. ఆ ఇంటర్ప్రిటేషన్ నమ్మినంత మాత్రం అది వానికి నమ్మకం.
కానీ యూనివర్సల్ ఫ్యాక్ట్ కాదు కదా, అది అర్థం చేసుకోవాలంటున్నాను. అందుకే ఆచారాలు అనేటి సాంప్రదాయాలు అంటే మనం కరెక్ట్ అర్థం చేసుకుంటేనే ప్రజలు మనం గౌరవిస్తాం, ప్రేమిస్తాం, వాళ్ళతో మింగిల్ అవుతాం. లేదు అంటే ఇలా చిన్న చిన్న వాటికి మనం పక్కన పెట్టేస్తాం వాళ్ళని. మనం ఎందుకు కలిసిపోలేకపోతున్నాం, ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే మనకు ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కదా వాళ్ళని ప్రేమించకపోవడానికి, ఇతరులను అర్థం చేసుకోకపోవడానికి. బైబిల్ ఎవరిని శత్రుగా భావించమని చెప్పలేదు, ఎవరిని అవాయిడ్ చేయమని చెప్పలేదు, నమ్మకాలను బట్టు, పద్ధతులను బట్టు, లేకపోతే ఇతర విషయాలను బట్టి. మనకి ఎవరైనా వ్యతిరేకత ఉంటే సువార్తకు వ్యతిరేకం ఉన్న వాళ్ళనే మనం ప్రేమించమని చెప్తున్నారు. సో ఇప్పుడు నమ్మకం, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దానికి వచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక వాక్యం తీసుకొని ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తారు, ఫ్యాక్ట్ అయిపోతుందా? నమ్మిన వాళ్ళు ఉన్నారు దాన్ని. ఇప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, దేవుడు ఏది అడుగుతా అది ఇస్తాడని నమ్ముతున్నారు. ఇప్పుడు ఆ నమ్మిన వాళ్ళంతా రైట్ అంటారా ప్రవీణ్? లేదండి, దాని వెనుకలో ఒక నమ్మకం ఉంది. అవునా? అడుగుడి మీకు ఇవ్వడంటే దేవుడు ఏది అడిగినా అది ఇస్తాడని నమ్మకం ఉంది. అది రాంగ్ ఇంటర్ప్రిటేషనా? రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల ఏర్పడిన నమ్మకమా నిజంగా రైట్ ఇంటర్ప్రిటేషన్? అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అన్న. మరి ఇవన్నీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ కదా. దాని వెనకాల ఇది ఉంది, అది దాని తర్వాత లేటెస్ట్ అంటే అప్డేటెడ్ ఫిలాసఫీ ఇండియా అంటే హిందూయిజం అప్డేటెడ్ హిందూయిజం లో కల్పించబడినవే కానీ పూర్వంలో అవి ఎందుకున్నాయి, అండర్స్టాండింగ్స్ ఎందుకున్నాయి? సో ఇదే ప్రాబ్లం మనకి. ఏంది అంటే ప్రతిదానికి కూడా ఒక రీజన్ అనేది ఆ పూర్వపరాలు పరిశీలించకుండా ఎవరు ఇంటర్ప్రిటేషన్ నమ్ముతున్నాం మనం. అదే ప్రాబ్లం. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నప్పుడు ప్రతి పాస్టర్ చేసిన ఇంటర్ప్రిటేషన్ నమ్మాము, ఇప్పుడు కూడా అదే ఇంటర్ప్రిటేషన్ నమ్ముతున్నాం కదా ప్రవీణ్. మళ్ళీ తేడా ఏముంది? ఇప్పుడు పౌలు అన్నాడు, ఒక మాట చెప్తున్నాను, విగ్రహం వట్టిది, విగ్రహంలో ఏం లేదని చెప్పాడు. అవునా? అది తప్పుడు నమ్మకం తప్పన్నాడా? ఏది తప్పన్నాడు అక్కడ కొరంథీలో? ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాం, దాంట్లో ఏదైనా ఉందని నమ్మితే తప్పన్నాడు. అవునా? అది వట్టిది. నమ్మనోనికి విగ్రహంలోనే విగ్రహ అర్పితంలో ఏమైనా ఉన్నదని ఏం లేదు, అది వట్టిదే. ఇప్పుడు వట్టిది అన్నప్పుడు వట్టిది కాకుండా కొంతమందికి ఏమన్నాడు? అది ఎవరి తప్పన్నాడు? కొంతమంది ఇది వరకు విగ్రహములకు ఆరాధించారు కాబట్టి పదార్థంలో కూడా ఏదో ఉంటుంది అని దానికి ఆ శక్తిని ఆపాదించి అవిశ్వాసం తింటారు కాబట్టి అది వాళ్ళకి పాపం అవుతుంది అన్నాడు. సో ఇది అది అంటే నమ్మకం అనేది, అపనమ్మకం అనేది, విశ్వాసం అవిశ్వాసం అనేది నీకున్నటువంటి పూర్వపు అంటే గతములో ఉన్నటువంటి ఆలోచన విధానం బట్టి ప్రభావితం అవుతుంది తప్పించి ఫ్యాక్ట్ని బట్టి కాదు కదా. మరి అంటే ఫ్యాక్ట్ వేరే ఉంది కదా. అందుకే బైబిల్ చదివి లేఖనాలను పరిశోధించడం ద్వారా మనకు సత్యాసత్యాలన్నీ క్లియర్ గా అర్థమవుతాయి. మనం బైబిల్ పరిశోధించి, లేఖనాలను పరిశోధించి బైబిల్ తెలుసుకుంటున్నామా, వాటి వెనుకాల ఉన్నటువంటి జస్ట్ ఒక ఇంటర్ప్రిటేషన్ బిలీవ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంటా కాదా? ఇది అర్థం. ఖచ్చితంగా రైట్ ఇంటర్ప్రిటేషన్ ఉంటే దాని ప్రకారంగానే వెళ్తాం. సో ఇప్పుడు మీరు అన్నది ఈ పాయింట్ రైట్ అని ఎట్లా నమ్మాలి అనేది. సో మనం అవసరం అంటే దీని గురించి క్లాస్ ప్రేయర్ అయిపోయినాక డిస్కషన్ చేసుకుందాం. పునఃపరిశీలన చెప్పి ముగిస్తాను. అతి ప్రాముఖ్యంగా విషయాలు సలహాలు ఇవ్వచ్చు కానీ ఆజ్ఞలు ఇవ్వరాదు. తగ్గింపు లేని వారితో అన్యోన్య సహవాసం సాధ్యము కాదు. అనవసరమైన విషయాలు తలదూర్చకపోవడం మంచిది. మనకు తెలియని విషయాలలో, అనవసరమైన విషయాల్లో, అవగాహన లేని విషయాలలో మనం ఒక మొండిగా, ఒక పట్టుదల కలిగి అనవసరంగా లేకపోతే ఇతర విషయాలు తలదూర్చేసి మనం ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పుడు తెలియదు అనుకో, నేను తెలియనట్టుగా ఉంటాను. తెలిస్తే మాట్లాడతాను, తెలియకపోతే తెలియనట్టుగా ఉంటాను. ప్రతిదీ నాకు తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం పాటించుకున్నా మనకు సంబంధం లేదు. అన్యులు ఏం పాటించుకున్నా అలా నేను తలదూర్చు. సో బయట వాళ్ళు, లోపల వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళు ఎలా చేస్తున్నారని ఖచ్చితంగా మనం ఒక బోధకునిగా తెలుసుకోవాల్సిన విషయాలు మనం ఖచ్చితంగా అది చేసుకోవాలి. అందుకే తగ్గింపు లేకుండా ఐకమత్యం రాదు, సాధ్యం కాదండి. వితౌట్ హ్యూమిలిటీ ఈజ్ నో యూనిటీ. యూనిటీ కావాలంటే ఖచ్చితంగా హ్యూమిలిటీ ఉండాలి. ఈరోజు మానవునికి తగ్గింపు లేదు కాబట్టి ప్రజలతో మనం కలవలేకపోతున్నాం. అందుకే ఏదైనా స్టేట్మెంట్ చేయడానికి ముందు క్వశ్చన్స్ అడగాల. డైరెక్ట్ గా ఇది తప్పు, అది ఒప్పు అని స్టేట్మెంట్ చేయడానికి ముందు మనకు నిజంగా వాటి వెనకాల పూర్వపరాలు తెలుసా అనేది పరిశీలించుకోవాలి. వాటి పూర్వపరాలు తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈ థియాలజియన్స్ అంతా కూడా పూర్వపరాలను పక్కన పెట్టేసి
వీళ్ళు అంత వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఇది తప్పు, ఇది హిందూ సాంప్రదాయం, ఇది విగ్రహ సంబంధమైనది అని వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు నా దగ్గర భగవద్గీత ఉంది, లేకపోతే ఇంకో కొన్ని హిందూ పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద బొమ్మ ఉంటుంది. ఉన్నంత మాత్రాన్ని ఇప్పుడు నేను విగ్రహారాధన చేసినట్టు అండి? నా లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి. విగ్రహం చేసినట్టేనా? కాదండి. బైబిల్ కాలేజీలు అన్నింటిలో మీకు తెలుసా కామసూత్ర పుస్తకం కూడా ఉంటుంది. అంటే వాడు చదువు వాడు నాలెడ్జ్ కోసం వాడు పెడతారు, అన్ని పుస్తకాలు పెడతారు, అన్ని అలౌ చేస్తారు. ఇప్పుడు చదువుకున్నంత మాత్రం నీకు అదైపోయిందా? ఏదన్నా కొంచెం మినిమం అంటే మనం మెచ్యూరిటీ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? అందుకే ఒక స్టేట్మెంట్ చేయడానికి ముందు క్వశ్చన్స్ అడగాలి. బలహీనులు ఉంటారు, బలహీనునికి అన్ని తప్పు అయితే బలహీనునికి అన్ని తప్పే. తప్పు అనేది మన బలహీనతను బట్టి తప్పు అంటున్నావా, నిజంగా అన్ని పరిశీలించి బలాన్ని బట్టి తప్పు అని చెప్పగలుగుతున్నాం? అది ఇంపార్టెంట్. అందుకే డైరెక్ట్ గా ఇది తప్పు అది ఒప్పు చెప్పరాదు. మనం స్టేట్మెంట్ చేయడానికి తెలియని విషయాలను ఎప్పుడు కూడా స్టేట్మెంట్ చేయకూడదు. తెలియని విషయాలు, అర్థం కాని విషయాలు. అందుకే తర్కంలో నేను నమ్మను, కాదు, వాళ్ళకి తెలియకూడదా, నీ ఒక్కడివైనా రైట్ అనే మాటలు ఎప్పుడు కూడా మనం వినియోగించకూడదు. ఇతరుల నమ్మకాలతో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దట్ ఈస్ యువర్ బిలీఫ్. దాంతో ఇతరులు మనం ఎలా కంట్రోల్ చేస్తాం? నా నమ్మకాన్ని బట్టి ఇతరులను కంట్రోల్ చేస్తున్నారు చాలా మంది. మనం చూస్తాం ఫంక్షన్లలో, పెళ్లిళ్ళలో కొంతమంది నమ్మకాలను బట్టి ఫంక్షన్ అంతా కంట్రోల్ చేయాలని చూస్తారు, ఫ్యామిలీని అంతా కంట్రోల్ చేయాలని చూస్తారు. లేదు ఇట్లనే పెట్టాలా, ప్లేట్ అక్కడనే పెట్టాలా, ఈ గిన్నె, వాళ్ళ నమ్మకాలు ఇందు. కానీ క్రైస్తవులు కూడా కొంతమంది పాటిస్తున్నట్టు అది నిజంగానే కొంచెం మార్చుకోవాల్సినటువంటి విషయం, సిగ్గుచేటు విషయం. ఆ పండ్లు పెట్టడానికి పోయినప్పుడు కూడా ఏదైనా తీసుకుపోతే కూడా 5 పెట్టాలా, 7 పెట్టాలా, ఈ తతంగం అంతా కూడా నాన్ సెన్స్, అది న్యూ సెన్స్ సంబంధించి. ఇట్లా ఉంటాయి కొన్ని. అంటే అనవసరంగా మనం నీకు తెలియదు అని చెప్పేసి ఆ స్టేజ్ మీద అంతా కూడా కన్నారు. మేము ఎందుకంటే ఎంగేజ్మెంట్ చేసినప్పుడు, పెళ్లి చేసినప్పుడు ఇలాంటి కొంతమంది ఆ పక్కళ్ళు సరిగ్గా మార్బన్స్ లేని వాళ్ళు వస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు అబ్బాయి తల్లిదండ్రులు అంటే వాళ్ళ పేరెంట్స్ అన్బిలీవర్ అంటే నమ్మని వాళ్ళైతే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళైతే ఏం చేయలేని పరిస్థితి, వదిలేయాల, మనం తలదూర్చుకోవడము. సో ఎందుకంటే అందరికంటే ఎక్కువగా నీవే బాధను అనుభవించాల్సి వస్తుంది. బైబిల్ బోధ మరి వ్యక్తిగత నమ్మకాలను గురించి అవగాహన కలిగి ఉండాలి. ప్రజలు నీతో నడవకుండా నేను వెంబడించలేరని జాన్ మ్యాక్స్వెల్ అన్నారు. సో ప్రజలు మనతో నడవాలి, మన నడవాలి అంటే మన బోధ కరెక్ట్ గా ఉండాలి, మన నమ్మకాలు కరెక్ట్ గా ఉండాలి. బోధ ఏంటిది, అభిప్రాయ భేదాలు ఏంటి, ఏది ఇంటర్ప్రిటేషన్, ఏది సత్యం. ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కూడా సత్యం కాదు, సత్యమే సత్యం. ఆ సత్యాన్ని సత్యమైన ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు అది రైట్ అవుతుంది. సత్యానికి వాక్యమైన ఇంటర్ప్రిటేషన్ చేస్తాం, మన ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కూడా తప్పు, రాంగ్ అవుతుంది. సో అక్కడ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్. ఎవరైనా ఉంటే రేపు మనం మీతో కంటిన్యూ, రేపు కమ్యూనికేషన్ గురించి రేపు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ రోజుతో 2వ లెసన్ పూర్తయింది. రేపు మనం కమ్యూనికేషన్ గురించి 3rd లెసన్ కంటిన్యూ అవుతాం. సో ఇది అండి. కాబట్టి చాలా బైబిల్ బోధకి నమ్మకాలకి వ్యత్యాసాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏది బోధ, ఏది నమ్మకం, ఏది సరైంది, ఏది సరైంది కాదు, ఏది ఇంటర్ప్రిటేషన్, ఏది అభిప్రాయము, ఏది క్రియేట్ చేయబడింది, ఏది అవసరమైన ఆలోచనకి క్రియేట్ చేసింది అనేది మనము తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ ఆల్. ప్రేయర్ అయిపోయిన తర్వాత కూడా ఉండండి, మీరు ఇంకా మనం ఎక్కువగా డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే మనం మంచిని పాటించడానికి ట్రై చేద్దాం, తప్పులు ఉంటే సరి చేసుకుందాం. ఎవరైనా ఒక ప్రేరేపించమని ప్రార్థించారు.